చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకుందామండి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మొదటి వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభుని ఆరాధించే ముందుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని మనము ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ప్రభువుని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామండి. ఆరాధన అనేది ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఈ లోకములో 3 రకాలైన ఆరాధనలు జరుగుతున్నాయి. 3 రకాలైన ఆరాధనలు. దేవుడు ఎలాంటి ఆరాధనను కోరుతున్నాడు అనేది మనకు ప్రాముఖ్యము. ఏదో ఆరాధన అంటే దేవుడికి మనకు వచ్చినట్లుగా మనం నేర్చుకున్నట్లుగా మనకు అలవాటైపోయినట్లుగా దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు అలాంటి ఆరాధనను దేవుడు అంగీకరించేవాడు కాదు. ఆరాధన అనేది దేవుని యొక్క నామమునకు మహిమకరంగా ఆయన్ని సంతోషపరిచేటట్లుగా మనం ప్రభువుని ఆరాధన చేయాలి. అందుకనే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మొట్టమొదటిగా మనం ఎలాగున్నాము అనేది మనం చూసుకోవాలి. ఎలాగ పడితే అలాగ దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఆరాధనను అంగీకరించేవాడు కాదు. ఒకవేళ మనం ఆరాధించినప్పటికీ కూడా దేవుడు అటువంటి ఆరాధన చేస్తే ఆయన ఏమీ సంతోషించేవాడు కాదు. దేవుడు నిజంగా సంతోషించాలి అంటే, ఆనందించాలి అంటే ఆరాధించేవారు నిజంగా వారి యొక్క హృదయమును అంటే ఆత్మతోనూ సత్యముతోనే యథార్థమైన రీతిగా దేవుడు వారి జీవితంలో చేసిన మేలులకై ఆ ప్రభువును స్తుతించవలసిన వారు ఉంటున్నారు. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను ఈ 3 ఆరాధనలను. మొదటి ఆరాధన మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో చెప్తాడు ఆయన. ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటాడు ఆయన. వారు నన్ను పెదవులతోనే వారు నన్ను కనపరుస్తున్నారే కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా వారు బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటాడు. ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను రక్షించబడిన వారిగా ఉంటున్న మనము ఆచారముగా అలవాటుగా దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. అంటే ఆచారము అలవాటు అంటే ఏంటంటే ఏదో మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, రక్షణ పొందాము, దేవుని యొక్క మందిరానికి వస్తున్నాము అంతే. మన బ్రతుకు మారకుండా మనం ఇన్ని చేసినప్పటికీ కూడా వ్యర్థమే. అందుకని యేసుప్రభు వారికి కావలసింది ఏంటంటే జీవితం మారిన వారు ప్రభువుని ఆరాధిస్తే సంతోషిస్తాడు తప్ప బ్రతుకు మారలేని వారు దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధనను దేవుడు అంగీకరించలేనివాడు. అందుకని అంటున్నాడు ఆయన, వీరు నన్ను పెదవులతోనే గనపరుస్తున్నారు అంటే నోటి మాటలతోనే నన్ను స్తుతిస్తున్నారు తప్ప వారి హృదయములకు నేను దూరముగా ఉన్నాను అంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు. 2వ మాట అంటే వీరు దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగిన వారు. దేవదూతలు కూడా దేవుణ్ణి 24 గంటలు ఆ పరలోకమందు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. వారి ఆరాధన ఎలాగుంది అంటే 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకొనుచు, 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కల్లో గాలిలో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని మానక దేవుని రాత్రింబగళ్ళు స్తుతిస్తున్నప్పటికీ కూడా దేవదూతలు కూడా పాపము చేసాయి. అందుకని దేవుడు అంటున్నాడు, దేవదూతల సైతము పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక కటిక చీకటి గల బెలముల్లోనికి వాటిని భద్రము చేశాడు అంటాడు పేతురు రాసిన 2వ పత్రికలో అయినా. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నీవు నేను దేవుణ్ణి ఆరాధించవలసింది ఏంటి అంటే దేవదూతల వలె ఏదో పైకి మాత్రం పరిశుద్ధులుగా ఉండి లోన పాపమును పెట్టుకుని దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు అలాంటి ఆరాధనను కూడా దేవుడు అంగీకరించేవాడు కాదు. 3వ ఆరాధన
మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివితే ఆయన అంటాడు, ప్రభుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. అంటే నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరు అంటే బ్రతుకుని మార్చుకున్నవారు, నిజమైన పాపక్షమాపణ అనుభవంలోకి వచ్చిన వారు. అందుకనే నిజమైన క్రైస్తవుడు అనేవాడు మత సంబంధమైన క్రైస్తవుడు కాదు, ఆచార సంబంధమైన క్రైస్తవుడు కాదు. అందుకనే ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నిటినీ క్రైస్తవుడు వ్యతిరేకించేవాడు. ఈ లోక సంబంధమైన పద్ధతులన్నిటినీ కూడా క్రైస్తవుడు అనేవాడు వాటిని వ్యతిరేకించి వాటికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేసేవాడే క్రైస్తవుడు. మొన్న మేము ఒక సమాధి చేయడానికి వెళ్ళామన్నమాట. వాళ్ళు అన్నారు గొయ్యి ఎలా తీయాలండి అని అడిగారు. ఇటు చచ్చిపోయిన తర్వాత గొయ్యి ఎలా తీయాలో కూడా దానికి ఒక లెక్క ఉందట. నేనన్నాను, ఎలా తీస్తారు ఏంటంటే గొయ్యి అన్నాను. సాధ్యమైనంత వరకు తూర్పుకి పడమటికే తీస్తారండి, తల తూర్పుకి ఎట్టాలా, కాళ్ళు పడమటికి ఎట్టాలా అన్నారు. ఒకవేళ అవకాశం లేదనుకో ఉత్తర దక్షిణాలు, అంటే దక్షిణానికి తల పెట్టాలా, ఉత్తరానికి కాళ్ళు పెట్టాలా అన్నారు. మరి ఇప్పుడు ఎలా తీయమంటారు తల? మీరు ఎలా తీసినా పర్లేదు, కప్పెట్టేది మేము కదా, పాతి పెట్టేది మేము కాబట్టి, బాక్స్ని లోనికి దింపేది మేము కాబట్టి మీకు వ్యతిరేకంగా దింపడమే క్రైస్తవుడి యొక్క లక్షణం. క్రైస్తవుడు అనేవాడు ఏంటంటే లోకానికి వ్యతిరేకం, వాడు క్రైస్తవుడు. అంతేగాని లోకంతో కలిసిపోయేవాడు క్రైస్తవుడు ఏంటి? లోకం చేసేవాటి అన్నిటినీ చేసేవాడు క్రైస్తవుడు కాదు, లోకానికి వ్యతిరేకంగా చేసేవాడే క్రైస్తవుడు. ఎందుకు లోకానికి వ్యతిరేకంగా చేస్తాడంటే లోకము దేనికైతే భయపడుతుందో, ఇలా చేయకపోతే ఏం జరుగుతుందో, అలా చేయకపోతే ఏమవుతుందో, ఇలా మనం మరి చేయకపోతే మనకి ఏ అపాయం కీడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలు ఏం చూపిస్తారు అంటే ఏది జరిగినా ఇవేవి మనల్ని ఏమీ చెయ్యలేవు, చూడండి మేము చేసి చూపిస్తాం, మమ్మల్ని ఏదైనా చేస్తుందేమో అని మనం ధైర్యంగా చేస్తామండి. అందుకనే ఈ లోకంలో ఈ సృష్టిలో ఏదైనా సరే మనకు భయపడాలే తప్ప మనం దానికి భయపడం. నేను అన్నాను, మీరు అన్నారు కదా దక్షిణానికి తల, లేక తూర్పుకి అంటే పడమటికి కాళ్ళు, తూర్పుకి తల, లేక దక్షిణానికి తల, ఉత్తరానికి కాళ్ళు అన్నారు కదా, దానికి వ్యతిరేకంగా పెట్టండి ఇప్పుడు అన్నాను. అదేంటి సార్ అలాగంటారను? అవునండి, మీకు వ్యతిరేకంగా చేయడమే మా పద్ధతి, మిమ్మల్ని వ్యతిరేకించడం కాదు, కానీ మీరు భయపడుతున్నారు కదా ఇలాగే చేయాలి, ఎందుకు చేయాలని అడిగాను. కానీ అది ఆచారం అండి అన్నారు. ఎవరు పెట్టారు? మనుషులు. ఏంటి చచ్చిపోయిన తర్వాత సమాధి చేయడం కూడా ఆచారమే. చూడండి ఎలాగుందో. అందుకనే నేటి క్రైస్తవులు ఎలాగున్నారు అంటే లోకము ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో అని, అలా చేయకపోతే ఏం జరుగుతుందని. కానీ దేవుని బిడ్డలు అనేవారు లోకానికి వ్యతిరేకులు. అందుకని అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు ఆయన. దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఈ లోక మర్యాదను అనుసరించేవారు కాదు, లోకానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వాడు మాత్రమే పరలోక రాజ్యం చేరగలుగుతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించడము అంటే వీరు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థమైన రీతిగా దేవుణ్ణి ఆరాధించేవారు ఉంటారు. అంతే తప్ప వీరు ఏదో నేర్చుకున్న దాన్ని బట్టి కానీ, లేకపోతే మనసులో ఒకటి పైకి ఒకటి కానీ పెట్టుకుని ఆరాధించడం కానీ ఇలాంటి ఆరాధన చేయరండి. దేవుని బిడ్డలనేవారు ఆరాధన ఎలా చేస్తారంటే హృదయపూర్వకముగా, వారి మాటలన్నీ కూడా హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి. అందుకని అంటాను, ఆరాధన ఎందుకు బాహాట్యంగా చేయాలా? కొంతమంది ఆరాధన ఎలా చేస్తారు తెలుసా? అందరూ కలిసి ఒక్కసారే చేస్తారు. ఎంతసేపులో అయిపోద్ది ఆరాధన? మహా చేస్తే పావు గంట 10 నిమిషాలు చేయగలరేమో అందరికి. అందరూ చేస్తూ ఉంటే 10 నిమిషాల కంటే ఎక్కువ చేయలేరు అందరూ. అయితే అది కూడా చాలా ఎక్కువ. కానీ మన దగ్గర ఆరాధన అనేది వ్యక్తిగతమైనది, అందుకనే ప్రభువుని ఆరాధించేవారు వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధన చేస్తారు. ఎందుకు ఆరాధన అలా చేస్తారంటే నువ్వు చెప్పే ప్రతి మాట సంఘములో ఉన్నవారు వినేటప్పుడు వారి ఆత్మ మరి ఉప్పొంగాలన్నమాట. వారి ఆరాధన విన్నప్పుడల్లా ప్రభువా తన జీవితంలో ఇంత మేలు చేసావా అని ఒకరిని ఒకరు పురుకొల్పుకునేటట్లుగా ఉండాలి ఆరాధన. అంతేనా? ఆరాధన ఎందుకు మనం చేస్తున్నామంటే ఒకరిని ఒకరు పురుకొల్పుకోవడానికి, ఆత్మీయంగా ఉజ్జీవపడడానికి. అందుకని అంటాడు, మీరు ఒకరు కృతజ్ఞతాస్తుతులతోనూ లేకపోతే హెచ్చరికలతోనూ ఒకరినొకరు హెచ్చరించబడాలి అంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఇక్కడే చూపిస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనం అండి. 20-21 వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. సరే, మనం ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఎలాగ పురుకొల్పుకోవాలి అంటే ఆయన అంటాడు, మీరు పాటలతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఇలాగ ఒకరిని ఒకరు పురుకొల్పుకోవాలంటాడు. చూడండి 19 వచనమండి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధములైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. చూసారా? అందుకనే ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటున్నాం. ఈరోజు మన ఆరాధన అనుకోండి, పక్క వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎప్పుడు చేసిందే చేస్తుందమ్మా ఈయన, లేకపోతే ఆమె, లేకపోతే ఈమె, నేర్చుకున్నదే చేస్తుంది, ఎప్పుడు ఒకలాగే చేస్తుంది అని అలా ఉండకూడదు. అందుకనే కదా ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క మందిరానికి రావడం వచ్చినప్పుడు మీకు మరలా నూతనమైన రీతిగా ప్రభువుని ఆరాధించడం కొరకే ఒక వర్తమానాన్ని దేవుడి దగ్గర మేము కనిపెట్టి మీకు తీసుకుని ఇస్తాం. వర్తమానం చెప్పడం అంటే అంత తేలికైనది కాదు. నేను అంటాను, ఈ రోజుల వర్తమానాలు చెప్పడం చాలా సులువు. ఈరోజు క్రిస్టియన్ బుక్ స్టోర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎన్ని ప్రసంగాల పుస్తకాలు ఉన్నాయో తెలుసా? ఒకసారి నేను వెళ్ళాను, మేము మామూలుగా బుక్ స్టోర్కి వెళ్తే ఆ బుక్ స్టోర్లో చాలా ఉన్నాయన్నమాట. కీ చైన్స్, లేకపోతే బైబిల్ కవర్స్ తీసుకోవడానికి వెళ్తే, సరే వచ్చాం కదా చూద్దాం ఈ బుక్ స్టోర్లో ఏమేమి దొరుకుతాయంటే అక్కడ ఒక మాట ఉంది, 500 ప్రసంగాలు చేసే పుస్తకం. నేను అన్నాను, ఏంటి ఈ పుస్తకం ఎలాగుందని చూస్తే 500 ప్రసంగాలు ఒక వ్యక్తి సిద్ధం చేసేసి దాన్ని బుక్గా ప్రింట్ చేసి అది ఇచ్చాడనమాట. మీరు ప్రసంగాలు చేయాలి అనుకుంటే ఇందులో ఉన్న దాన్ని బట్టి మీరు ప్రసంగాలు చేయొచ్చు. ఇంకో దగ్గరికి వెళ్తే 1000 ప్రసంగాలు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే ఇంకా బుక్స్ కూడా అక్కర్లేదు, యూట్యూబ్ ఒకసారి ఆన్ చేస్తే చాలు, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఒక మాట చెప్తే చాలు, ఎన్ని విషయాలు వచ్చేస్తున్నాయో ఈరోజు. అలాంటిది కాదే దేవుని వర్తమానం అనేది. చూడండి, మనం వండుకునేటప్పుడు రాత్రిది పొద్దుడికి కానీ పొద్దుడిది రాత్రికి కానీ తినడానికి ఇష్టపడం. ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా వండుకుంటాం. ఎందుకు? తినేది ఎలాగ ఉండాలట? వేడిగా ఉండాలా, రుచిగా ఉండాలా. ఆ చల్లారిపోయింది కానీ పాచిపోయింది కానీ రాత్రి పొద్దుడు కానీ పొద్దుడు రాత్రి కానీ తినడానికి ఇష్టపడం. ఆలోచించరా? మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ అయినది మనం ఎలా తింటున్నామో దేవుని వాక్యము కూడా ఎప్పుడు కూడా క్రొత్తది. అందుకనే దేవుని వాక్యాన్ని మీకు క్రొత్తగా అందించాలి అంటే ఆ దైవజనుడు కానీ నిలబడే మరి దేవుని యొక్క సేవకుడు పరిచారకుడు కానీ దేవుడి దగ్గర ఎంతసేపు కనిపెడతాడో, ప్రభువా నేనేం చెప్పాలా, నీ ప్రజలకు ఏ వర్తమానాన్ని అందించాలా, నువ్వు ఏం చెప్పమంటే అదే చెప్తాను నేను అని దేవుని సేవకుడు దేవుడి మీద ఎంత సమయం ఆధారపడి వేచి ఉంటేనే కానీ దేవుడు తన వర్తమానాన్ని దేవుడు అందించడండి. అంత ప్రయాసముతో మీకు వర్తమానం తీసుకొచ్చేస్తాం, కానీ ఆ వర్తమానాన్ని ఎంతవరకు మీరు గ్రహించగలుగుతున్నారు అంటే చాలా తక్కువ. చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. వాళ్ళేదో చెప్పారు. సరే, నిన్న మేము కుటుంబ ప్రార్థనలో బైబిల్ చదువుతున్నప్పుడు చాలా విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు మాకు. ఇంత ఆత్మీయమైన అర్థం ఉందా అని మేమే అనుకున్నాం అనమాట. నేనే అనుకున్నాను, ఏంటి నిజంగా ఇంత ఆత్మీయంగా దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందా, ఇంత అర్థం అంటే. సరే, మీకు ఒక మాట చూపిస్తాను, మేము చదివిన దాంట్లో నుంచి ఒక మాట మీకు చూపిస్తాను, ఎంత ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయో చూపిస్తాను మీకు. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం అండి. 38వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం అండి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని అనెను. యోసేపు గురించి ఫరో చెప్తున్నాడు అన్నమాట.
ఫరోకి కల వచ్చింది. ఆ కళను తన దగ్గర ఉన్న జ్యోతిష్కులు కానీ, లేదా గారడీ విద్య కలిగిన వారు కానీ, మరి చోదిగాండులు కానీ, మాంత్రికులు కానీ, వీళ్ళందరినీ పిలిచి చెప్పాడు, నాకు కల వచ్చింది, ఆ కళ ఎలాగుంది, ఆ కళ యొక్క భావం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఆ కళ భావాన్ని నాకు చెప్పండి అంటే వారు ఏమన్నారంటే, అయ్యా ఈ కళలు మేము చెప్పలేము, దీని భావాన్ని అన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో పానదాయకుడికి అప్పుడు యోసేపు గుర్తొచ్చాడు. జైల్లో వారు ఉన్నప్పుడు, ఖైదీలో ఉన్నప్పుడు, వారు సరసాల్లో ఉన్నప్పుడు యోసేపు వారిద్దరి కళ్ళు, భక్ష్యకార్మికుడి కళను, పానదాయకుడి కళను, వారిద్దరికి 2 కళ్ళు వచ్చినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని చెప్పినప్పుడు ఆ భావం ప్రకారంగా జరిగింది. కాబట్టి యోసేపు గురించి ఆనాడు పానదాయకుడు గుర్తొచ్చింది. అయ్యా ఒక ఎబ్రీయుడు ఉన్నాడు, వాడు మన ఖైదీలోనే, అంటే మన సరసాల్లోనే ఉన్నాడు, నేను పానదాయకుడు, నేను భక్ష్యకారకుడు ఇద్దరం కూడా మరి మేము సరసాల్లో చెరువు ఒకటి కళ కలగన్నప్పుడు మేము ఏమైతే కలగన్నామో ఆ కళ భావాన్ని చెప్పాడు, ఆయన చెప్పినట్లుగానే మాకు జరిగింది అని చెప్పగానే ఫరో వెంటనే యోసేపును తీసుకురమ్మన్నాడు సరసాల్లో నుంచి బయటికి. అతను తీసుకొచ్చి ఫరో దగ్గర నిలబెట్టినప్పుడు ఫరో అడిగాడు, నువ్వేనా యోసేపువి, అతని కళల భావాలు తెలుపగలిగిన వాడు నువ్వేనంట కదా అంటే యోసేపు అన్నాడు, అయ్యా నేనెవరిని కళ్ళ భావాలు చెప్పడానికి, కళలను కళ్ళ భావాల్ని చెప్పగలిగిన దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆ దేవుడు వశమే తప్ప మానవుడి యొక్క వశంలో ఏదీ లేదు అని చెప్పి, అయ్యా మీ కళ ఏంటో చెప్పండి నేను చెప్తాను అన్నాడు. సరే అప్పుడు కళలు చెప్పాడు. అప్పుడు చెప్పాడు యోసేపు, అయ్యా ఆ 7 బలహీన ఆవులు 7 సంవత్సరాలు, 7 బలహీనమైన ఆవులు మరి 7 సంవత్సరాలు చూపిస్తున్నాయి, ఆ 7 పేల వెనులు 7 సంవత్సరాలు, 7 బలమైన వెనులు 7 సంవత్సరాలు, ఈ 2 ఒకటే కళ, కళకి రెండిటికి భావం కూడా ఒకటే. సరే దేవుడు ఎందుకు 2 సార్లు మీకు రెట్టించాడు అంటే ఇది జరుగుతుంది నిశ్చయము అని చూపించడం కొరకు. ఒకసారి మీరు ఆవుల గురించి చూశారు కదా, బలమైన వాటిని బలహీనమైన మింగేసాయి అంటే ఇంక సరిపోయింది, అక్కడితో ఒక కళ. కానీ మరలా దేవుడు ఏం చేశాడంటే 7 బలమైన వెన్నెల్ని మరలా 7 బలహీనమైన ఎన్నులు మింగేసినట్లు చేశాడు. చూశారు మీరు, అంటే జరగబోతున్నది నిశ్చయము అని చెప్పడం కొరకు దేవుడు 2 సార్లు దీన్ని చూపించాడు అని కళను కళ భావాన్ని చెప్పాడు. యోసేపు చెప్పగానే అన్నాడు, రాజా 7 సంవత్సరాలు బలమేయంగా, అంటే మీ దేశంలో విస్తారమైన పంట పండుతుంది, ఈ పంటను 7 సంవత్సరాలు అంటే వచ్చే 7 సంవత్సరాలకి ఈ పంటను దాచుకోవాలా, 7 సంవత్సరాలు బలంగా పండుతుంది, మీ భూములు విస్తారంగా పండుతాయి, మరి 7 సంవత్సరాలు భూములు మరి ఫలించకుండా భయంకరమైన కరువు రాబోతుంది. ఆ విపత్తి ఎలాగుంటుంది అంటే 7 సంవత్సరాలు పండిన పంటను ఈ 7 సంవత్సరాలు రూపు లేకుండా మాపేస్తాయి. అంటే చూడండి, బలమైన ఆవులు బలహీనమైనవి బలమైన వాటిని మింగేసాయట. అక్కడ ఎక్కడైనా బలమైనవి బలహీనమైన వాటిని మింగుతాయి, కానీ ఇక్కడ అలా లేదు, బలహీనమైనవి బలమైన వాటిని మింగేసాయి. అంటే 7 సంవత్సరాల కరువు ఎలాగుంటుంది అంటే భయంకరమైన కరువు అది అని చెప్పగానే, అయితే ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు యోసేపుని. ఏముంది, 7 సంవత్సరాలు పండిన పంటను మీరు నిల్వ చేయాలా, మీరు ఎంత నిల్వ చేయగలుగుతారో ఆ వచ్చే 7 సంవత్సరాలు కూడా ఆ కరువు రాకుండా మీరు క్షేమముగా బ్రతుకుతారు అని చెప్పాడు. ఇది ఎవరికి సాధ్యం? ఫరోకు అసాధ్యం అంటారా? రాజు చేయలేడంటారా? చెప్పండి, రాజు చేయగలరా చేయలేడా? మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు పంటను దాచుకోవాలి అంటే మనందరం కూడా ఏం చేస్తాం, గుడౌన్స్ కట్టించుకుంటున్నారు కదా ఈరోజు, అంతే కదా. గుడౌన్స్ కట్టించుకుని దాన్ని నిల్వ చేస్తున్నారు, అది ఎప్పటికైనా ఉంటుందన్నమాట. మరి ఆ పని ఫరో చేయలేడంటారా? పోనీ ఫరో చెయ్యక్కరొద్దు, తన దేశంలో ఎంతోమంది అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఆ పని యొక్క భారాన్ని వాళ్ళకి అప్పగించిన వాళ్ళు చేసేస్తారు. కానీ ఫరో అంటున్నాడు, నా కళ యొక్క భావాన్నే చెప్పలేకపోయారు, నా కళ భావాన్నే చెప్పలేకపోయారు. వీళ్ళు దాయగలరంటావా? వీరెవరూ దాయలేరు, నాకు తెలుసది అని యోసేపు గురించి ఫరో అంటున్నాడు. ఇతను వంటి వివేక జ్ఞానములు కలిగిన ఆత్మ కలిగిన వాడు మన మధ్య ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నారు. అయ్యా మనలో ఎవడు అలాంటి వాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఫరో అన్నాడు, యోసేపు
నువ్వే దీనికి సమర్థుడు కాబట్టి దీన్ని నువ్వే దాయాలి అన్నాడు ఆయన. సరే చూడండి, చూపిస్తాను మీకు ఆ మాట. 39వ వచనం అండి, 39వ వచనం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. నా కలల యొక్క భావాన్ని తెలియజేయగలిగిన వాడు నువ్వు మాత్రమే కనుక నీలాంటి వివేచన జ్ఞానం కలిగిన వాడు మా దగ్గర లేడు. కాబట్టి నువ్వు మాత్రమే దీన్ని సాధ్యం చేయగలిగిన వాడివి. నీకే ఈ బాధ్యత అప్పగిస్తున్నానని యోసేపుకు మాత్రమే అప్పగించాడు. ఏం దాయడానికి? పంటను దాయడానికి. పంటను దాయడానికి. బైబిల్ గ్రంథంలో అంటే విత్తనము అనేది దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. ఈరోజు మనకెంతో సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. ఈరోజు మనకు వాక్యము, ఈ పంట అంటే దేవుని వాక్యం అనే పంట మనకు విస్తారంగా దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది? మనం విసిపెక్కిపోతున్నాం. ఇప్పుడు మనకు ఇసుకొచ్చేస్తుంది అనమాట. వారానికి 3 సార్లు మందిరానికి వెళ్ళాలట, వారానికి 3 సార్లు దేవుడు వాక్యాన్ని వినాలట. ఎవడంటారంటే బాబు, ఇన్ని ఎవడంటాడు చెప్పండి? ఈ మాటలు, ఇన్ని మాటలు మనం వినగలమా? ఏంటి వారానికి 3 సార్లు దేవుడు మందిరానికి వెళ్ళి దేవుడు వాక్యాన్ని వినాలంటారా? వారానికి ఒకసారి చాలదంటారా? వారానికి ఒకరోజు చాలదండి. చాలామంది చూడండి, వాళ్ళకి బైబిల్ పట్టణం కానీ ప్రార్థనా కూడికి కానీ ఉండదు. ఒకవేళ బైబిల్ పఠనం లేకపోయినా ప్రార్థన కూడికైనా ఉండదు. ఏదో ఆదివారం వస్తారు, తర్వాత ఏదో వారంలో ఒక రోజు, ఏ శుక్రవారమో లేకపోతే ఏ గురువారమో లేకపోతే ఏ మంగళవారమో ప్రార్థన కూడికి పెట్టుకుంటారు, అయిపోద్దాలకి చాలు, ఇంకంతే. ఇప్పుడు దేవుడు వాక్యం అనేది ఎంత దొరుకుతుందో దాన్ని మనం అంత నిర్లక్ష్యం చేస్తాం. మనం అందరం ఏంటో తెలుసా? కరువులో సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామే తప్ప ఉన్నప్పుడు దాచుకోవడానికి ప్రయత్నం చేయం. మనందరికున్న లక్షణం ఏంటంటే ఇదే అన్నమాట. అందుకనే ఇప్పటికి అంటే ఇప్పటికి మనకు దేవుడు వాక్యం ఎంత సమృద్ధిగా దొరుకుతుందో ఒకప్పటికి దేవుని వాక్యము అంత కరువైపోతుందట. ఇక దేవుడు వాక్యం దొరకదు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఆమోసు గ్రంథము. రాబోయే దినాలలో భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు ఎలాంటి కరువు అంటే ఏదో ఆహార సంబంధమైన కరువు కాదు, కానీ ఆ కరువు మరి దేవుని వాక్యం అనే కరువు వస్తుందన్నమాట. 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనమండి. 11వ వచనం. రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక ఉండును. యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. సరే, ఆ రోజున కరువు ఎలాగుంటుందంటే దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల వచ్చే కరువట. ఈరోజు మనం అందరం దేవుని వాక్యం ఇంత సమృద్ధిగా దొరుకుతున్నప్పటికీ కూడా వాక్యాన్ని నిల్వ చేసుకోలేకపోతున్నాం, దాచుకోలేకపోతున్నాం. ఉంటుందంటారా? నేను అంటాను, గత శుక్రవారం ప్రార్థనా కూడికలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు అంటే 10 సార్లు ఆలోచిస్తాం మనం. ఏటబ్బా శుక్రవారానికి ఎన్ని రోజులు అయ్యిందంటారు? 3 రోజులు. శుక్రవారం, శనివారం, ఆదివారం, అంటే ఒక్కరోజు గ్యాప్ ఉందంతే. శుక్రవారం రాత్రి ప్రార్థనా కూడికలో శనివారం ఒక్క రోజు ఉండి ఆదివారంకి వచ్చేసావు. ఈ ఆదివారం మనం అడిగితే శుక్రవారం రాత్రి ప్రార్థనలో ఏం మాట్లాడాడు అంటే మనకి అసలు గుర్తుందా అంటే అసలు ఏం చెప్పారో కూడా మనకు తెలియదు. ఇంకా సంవత్సరం క్రితం నువ్వు డబ్బులు ఎవరికైనా ఇచ్చావని చెప్పు, ఎంత ఏ రోజుతో సహా లెక్కడి చెప్తావు. మళ్ళీ ఎంత కరెక్ట్ గుర్తుందో తెలుసా? మనందరికీ డబ్బులు దాయడంలో చాలా ప్రసిద్ధి కదా. డబ్బులు కానీ, నీ బంగారం ఎవరికైనా కానీ, నువ్వు వస్తువు ఎవరికైనా కానీ, నీదేదైనా ఎక్కడైనా పెట్టినప్పుడు కానీ ఎంత గుర్తుంటుంది తెలుసా? అసలు మర్చిపోం. లోక విషయంలో ఏదైనా మర్చిపోయావా అంటే ఏది మర్చిపోం. ఒకళ్ళు అన్న మాట గుర్తుంటుంది, మనం అన్నది మనకు గుర్తుంటుంది. చూడు ఎలా ఎంత గుర్తుంటావో. మనకు అన్నీ తెలుసు, మరి ఎక్కడి దగ్గరకు వచ్చినప్పుడు మర్చిపోతామంటే
దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడే మరుపు, ఇక్కడే మర్చిపోతాం. అస్సలు గుర్తుండదండి. ఏం చెప్పరు, పోయిన ఆదివారం దేవుడు మనతో ఏం మాట్లాడాడు అంటే దాని గురించి అయితే ఇంక మీరు చెప్పకూడదండి, మేము మర్చిపోయి ఇంక అడగొద్దు, మేము చెప్పకూడదు. ఇది ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? బైబిల్ కూడా ఉండదు నీ చేతిలో, బైబిల్ కూడా దొరకదు. ఎందుకంటే ఇప్పటికే బైబిల్ ప్రింట్ ఆపేస్తుంది. మన ఇండియాలోనే ఈ బీజేపీ ప్రభుత్వం వారు బైబిల్ ప్రింట్ ఆపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించేశారో, ఇంకొన్ని సంవత్సరాలకు ఏమవుతుందంటే బైబిల్ ప్రింట్ జరగదు, ఇంకా ఆపేస్తారు. రెండవది, ఎవరి చేతుల్లో కూడా బైబిల్ కనపడకూడదు, ఇంకా బైబిల్ కనపడకూడదు, ఇంకా అసలు బైబిల్లే ఉండనివ్వరు. రెండవది, దేవుడు మందిరానికి వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇంకా రాబోయే దినాలలో ఉండదంటే ఇక దేవుడు మందిరానికి వచ్చి వాక్యాన్ని వినే అవకాశం కూడా మనకు దొరకదు. ఇంకా అప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరింట్లో వాళ్ళింట్లోనే ప్రార్థన చేసుకోవాలి. అది కూడా ఏంటి, రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేసుకోవాలా. ఎవరింట్లోనైనా ప్రార్థన చేసుకుంటున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి సరసాల్లో వేసేస్తారు, లేకపోతే చంపేస్తారు. ఇంకా మేము చెప్పాం కదా, మా మతానికి వ్యతిరేకంగా ఇంకే మతం కూడా ఉండకూడదు మా దేశంలో. ఇప్పటికే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మనకు తెలుసు కదా. మన భారతదేశాన్ని ఒక హిందువు దేశంగానే చూడాలి తప్ప ఇంకా ఇది లౌకిక రాజ్యముగా చూడకూడదు అని ఇప్పటికే బోల్డ్ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు 100కి 50-60% తీసుకొచ్చేసారు ఇప్పటికి. ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగాన్నే మార్చేయడానికి చూస్తుంది. ఇప్పుడు ఏ అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రాశాడో ఆ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో మీరు చూస్తే అన్ని మతాలకి కూడా ఇది మరి స్వేచ్ఛగా జీవించడానికి అధికారం ఉందని చెప్తున్నారు. కానీ మీరు సెంట్రల్లో చూడండి, సెంట్రల్లో కనీసం ఆ యొక్క లోకసభలో 26-27 మంది మంత్రులైన వారందరూ కూడా ఆఖరికి ప్రధానమంత్రితో సహా వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఒకసారి ఎవరో నాకు వాట్సాప్లో పెట్టారు. ఈరోజు మన పరిపాలన చేసేవాళ్ళే వీళ్ళందరూ వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటేనట, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి అంటే నిజంగా ఈ భారతదేశాన్ని హిందూ దేశంగానే ఉంచాలా, హిందువులకు మాత్రమే ఉండాలా, ఇంకెవ్వరూ ఉండకూడదు. అలాంటి చట్టాన్ని తీసుకురావడం కొరకు ఆ లోక్సభలో వీళ్ళందరూ ఆమోదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంత వ్యతిరేకత రావడం వల్ల, ఇంకా వాళ్ళకి బలం దొరకకపోవడం వల్ల ఇంకా కొంచెం కాముగా ఉంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ రెండోసారి ఇది మూడోసారి కానీ బీజేపీ మళ్ళా ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు చెప్తాడు నిజమైన క్రైస్తవుల సంగతి అంటే ఏంటో. అర్థమైందా? ఖచ్చితంగా ఈ మూడోసారి కూడా దేవుని యొక్క వాక్య లేఖనాలు నెరవేర్చబడ్డం కొరకు అదే జరుగుతుంది. ఈ దినాలలో అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ప్రజలకి ఇంక స్వేచ్ఛ అనేది ఉండదు. ఎవరింట్లో వాళ్ళే ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన అంటే చేసుకుంటాం, కానీ మరి వాక్యం బైబిల్ ఉండదు. దేవుడు మందిరానికి రావడానికి ఇంక వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. మందిరాలు కూడా ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు తీసుకొస్తారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎలా జీవిస్తావు? నువ్వు వాక్యాన్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? నీకు చెప్పబడితేనే కదా నువ్వు నేర్చుకుని నడవగలుగుతావు. ఇక నీకు చెప్పేవాళ్ళే లేనప్పుడు నువ్వు ఎలా నడుస్తావు? అప్పుడు గుర్తొస్తుంది అన్నమాట, ఇంతకాలం మనం ఏమైతే చదివేమో, మనం ఏమైతే నేర్చుకున్నామో దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు విన్నదంతా కూడా మనం భద్రం చేసుకుంటే, దాచుకోగలిగితే, ఆ భయంకరమైన వాక్యము లేని కరువు వచ్చినప్పుడు అప్పుడు దాని ఆహారముగా లేక అప్పుడు మనం తలపోసుకుంటాం అన్నమాట. సరే, అందుకనే యోసేపు అంతటి జ్ఞానం కలిగిన వాడు. మన జ్ఞానం అంతా ఏంటో తెలుసా? ఈ లోక జ్ఞానం. మన జ్ఞానం అంతా ఏంటంటే ఈ లోక జ్ఞానం. అందుకని మనందరం కూడా మనిషిగా పుట్టిన వాళ్ళందరం కూడా ఏం చేస్తామంటే భవిష్యత్తు కోసం ఇప్పుడు దాచుకుంటున్నాం. ఏంటి? డబ్బుని, బంగారాన్ని, భూములను కొనుక్కొని దాచుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఏదైనా విపత్తు వస్తే, రేపు ఏదైనా కష్టం వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని. అలాగే
దేవుని బిడ్డలు అనేవారు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటారు. ఏది వింటున్నారో దాన్ని తలపోసుకోవడానికి దాచుకొని భద్రం హృదయంలో పెట్టుకుంటారనమాట. అందుకని అంటాడు ద్వితీయోపదేశకాండలు అంటాడు, ఈ నా మాటలు నీ హృదయంలోనూ నీ మనసులోనూ ఉండాలంటాడు ఆయన. మాటలు ఎక్కడ ఉండాలి అంటే మన హృదయం మీద ఉండాలట. అందుకన్నాడు మెత్తని మీ హృదయం అనే పలక మీద రాసుకునండి అంటాడు ఆయన. దేవుని వాక్యము మన హృదయం అనే పలక మీద రాసుకుని ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకుంటామో అది ఎప్పటికీ చెరిపివేయబడదు. ఏ రోజు దేవుని యొక్క వాక్యం యొక్క విలువ తెలుస్తలేదు మనకి. అందుకని దానిని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకరోజు దాని విలువ తెలియబడుతుందండి. ఆ విలువ తెలిసినప్పుడు ముందే మనం దాచుకోలేదు కాబట్టి దాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి విలువ వచ్చినప్పుడు దాన్ని మనం ఎప్పుడు సంపాదించుకోగలుగుతాం? ఇంకా అది దొరికే ప్రసక్తి కాదు. అందుకనే దేవుని వాక్యాన్ని ముందు మనం నిల్వ చేసుకోవడం నేర్చుకోవాలా. అందుకనే ఫరో అన్నాడు, యోసేపు నీలాంటి వివేచ జ్ఞానము కలిగిన వారు మా దేశంలోనే ఎవరూ లేరు, నువ్వు మాత్రమే దాన్ని నిల్వ చేయగలిగిన వాడువు, అందుకని నీకు ఈ బాధ్యతను అప్పగించు అన్నాడు. యోసేపు ఏం చేశాడు అంటే 7 సంవత్సరాలు పండిన ధాన్యం అంతటినీ కూడా ఎంత దాచాడు అంటే అక్కడ చెప్తాడు ఆయన, తోచచక్యము కానంత విస్తారమైన ధాన్యాన్ని సమకూర్చాడట. ఎప్పుడైతే ధాన్యము 7 సంవత్సరాలు పండిందో 8వ సంవత్సరం నుంచి కరువు అందుకుందనమాట. కరువు సంవత్సరాలు ప్రారంభించబడ్డాయి. మొదటి సంవత్సరం దాటింది, 2వ సంవత్సరానికి వచ్చేటప్పటికి కరువు ఎంత భయంకరమైపోయింది అంటే ఐగుప్తు దేశం అంతటా ఉన్న ప్రజలందరూ కూడా ఫరో దగ్గరికి వెళ్ళారు. రాజా, మేము బ్రతకడానికి మాకు ఆధారం ఏమీ లేదు, కాబట్టి ఇప్పుడు మాకు ధాన్యం కావాలి, మాకు ధాన్యం ఇవ్వండి అని ఫరోని అడిగారు. అప్పుడు ఫరో అన్నాడు, ధాన్యం అమ్మే బాధ్యత నాది కాదు, మీరు వెళ్ళి యోసేపుని అడగండి, యోసేపు చూసుకుంటాడు అన్నాడు. అప్పుడు యోసేపు ధాన్యాన్ని కొట్లను విప్పించి అమ్మడం మొదలెట్టాడు. ఆయన 7 సంవత్సరాలు ధాన్యాన్ని అమ్మాడట. ఆఖరికి మీరు బైబిల్ గ్రంథంలో ఆ 41, 42 అధ్యాయాలు చదివితే ఐగుప్తులో ఉన్న భూములన్నిటినీ కూడా యోసేపు కొనేశాడు. అవునా? కొనేసి ఫరో యొక్క వశం చేశాడు. అందుకేనంట ఐగుప్తు దేశంలో ఉన్న భూములన్నీ కూడా సగ భాగము పంట పండితే సగమేమో ఫరోకి ఇవ్వాలి, సగమేమో వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే భూములన్నీ కూడా అలా కొనేశాడు యోసేపు. ఎందుకు అలాగ చేయగలిగాడు అంటే ధాన్యాన్ని నిల్వ చేయగలిగాడు కాబట్టి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత నిల్వ చేసుకోగలుగుతావో, ఎంత దాయగలుగుతావో రాబోయే దినాలలో అది అంత నీకు మేలును కలిగించేది, అది నిన్ను ఆశీర్వాద కారణంగా తీర్చేది. అందరూ దాయలేరండి. సరే నేను చెప్తాను, ఈ రోజుల్లో కూడా కదా డబ్బును దాయడం అనేది అందరికీ చేత కాదట. అవునంటారా? అందరూ దాచేస్తారా? అందరూ దాయలేరు. డబ్బును అందరూ దాయలేరండి. అది ఎంత వచ్చినా సరే దాయలేరు వాళ్ళు. రాత్రి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళు చెప్తున్నారు, ఇలాగా మా అమ్మగారు రిటైర్మెంట్ అయ్యారండి, ఇంక మా అమ్మ రిటైర్మెంట్ అయిపోయింది అన్నారు. అలాగా అన్నాను. అవునండి, మా అమ్మకు వచ్చే డబ్బులు ఇంకా రావట్టండి అన్నారు. ఏమంటే రిటైర్మెంట్ అయిపోతే డబ్బులు ఎవరంటారా? ఎంత టైం పడుతుంది అంటారు? కనీసం ఒక 3-4 నెలలు పడుతుందేమో. ఇంక అంతకంటే ప్రాసెస్ ఎక్కువ ఉండదుగా. ఇంకా మహా పడితే ఇంకొక 5 నెలలు అనుకోండి. వాళ్ళు ఎవరో చెప్పారట 6 సంవత్సరాల దాకా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏమీ డబ్బులు రావు అన్నారట. ఎరుగుంటే ఆగిపోయింది. 6 సంవత్సరాల దాకా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు రాకపోతే మరి గేలని తింటారు. నేనన్నా పోలండి, ఆ డబ్బులు రాకపోయినా ఫ్యాక్షన్ వచ్చేస్తుంది కదా అన్నాను. ఆ ఫ్యాక్షన్ ఎక్కడ సరిపోద్దండి అన్నారు. ఏంటి 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఫంక్షన్ సరిపోద్దంటే ఎక్కడ సరిపోద్దండి అన్నారు. ఏం చాలదా అంటే మా అమ్మకి ఎంత అప్పు ఉందో తెలుసండి అన్నారు. 25 లక్షలు అప్పు ఉందండి అన్నారు. నా గుండె ఆగిపోయింది. ఆమెకేమో 80,000 రూపాయలు జీతం ఆమెది, ఆమెకున్న అప్పేమో 25 లక్షలు అప్పట. నేను అన్నాను, అవి రాకపోవడమే మంచిదండి, ఇంక వచ్చినా ఏం మిగిలేదేముండదేమో అన్నాను నేను. అంటే ఇంకా ఏంటండి బాబు, బోళ్ళు బాధలు ఉన్నాయి మాకు, ఏడు చెప్పుకోవడానికి తక్కువ అనుకున్నారా? మీరు అనుకుంటున్నారు డబ్బులు ఎక్కువ ఉన్న వరకు బాధలు లేవు అనుకుంటున్నారా? వాళ్ళకున్న బాధలు ఇంకెవ్వరికీ ఉండవు. ప్రశాంతమైన జీవితం ఏంటంటే ఆనాడు తెచ్చుకొని ఈనాడు తినేవాడు పానమే సుఖంగా ఉంది. చూసారా?
అందుకనే నేను చెప్తున్నాను, డబ్బును అందరూ దాయలేరండి, కొంతమంది మాత్రమే దాయగలరు. అది ఎలా దాస్తారు వాళ్ళు ఎంత తెలివి జ్ఞానం ఉంటేనే దాయగలరు, మామూలుగా దాయలేరు డబ్బుని. అందుకే కదా డబ్బు చేతిలో ఉంటే ఏం చేస్తూ ఉంటుంది, కుదురు ఉండదంట ఇది. అందుకని చాలామంది డబ్బు దాసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వస్తువు రూపంగా మార్చేస్తారు. అది బంగారంగానో, అది భూమిగానో, లేకపోతే ఒక వస్తువు రూపంగా డబ్బును పాడేసామనుకో, డబ్బు కనపడదు. వస్తువు అయితే దాన్ని వెంటనే తీసుకెళ్ళి అమ్మలేము. కానీ దీని ప్రాసెస్ ఎక్కువ కాబట్టి అందుకనే వస్తువు రూపంగా మార్చినప్పుడు డబ్బును ఎక్కువగా కూడా ఖర్చు పెట్టరు దాయడం మొదలెట్టిన వాళ్ళు. నేను ఎందుకు చెప్తానంటే దాయడం అనేది కూడా ఒక వరం లాంటిది అనమాట, అందరూ దాయలేరు దాన్ని. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని దాచేవారు కూడా అంతకంటే గొప్పవాళ్ళు. అది అందరూ దాయలేరు, అది బహు కొద్ది మంది మాత్రమే దాయగలరు. కాబట్టి ఈ లోకంలో ధనాన్ని దాచేవాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు ఎంత దాచినప్పటికీ కూడా అది అనుభవించుకుంటూనే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ దేవుని వాక్యాన్ని దాచుకునేవారు అలాంటి వారు కాదు. వీళ్ళు అనుభవిస్తారు, వీళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా అదే ఇస్తారు వాళ్ళు. మనం ఏవైతే దేవుని వాక్యం చేత నింపబడ్డామో ఆ వాక్యాన్ని పిల్ల తరాలకి ఇవ్వడం వల్ల వారు ఆశీర్వదించబడుతున్నారు. నువ్వు ఇచ్చే డబ్బు వల్ల నీ పిల్లలు బాగుపడరు. ఒకవేళ నువ్వు దాచినా వాళ్ళ కష్టం విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు. కష్టం విలువ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కష్టం విలువ తెలియని వాళ్ళు ఎవరు కూడా డబ్బుని దాన్ని ఉపయోగించే పద్ధతి వాళ్ళకి తెలియదు. కాబట్టి వివేక జ్ఞానము కలిగిన వారు ఎవరు అంటే దాయగలిగిన సామర్థ్యము కలిగిన వారు. యోసేపు అంతటి వారే ఫరో దేశంలో లేరండి. ఈ లోకమంతటా చూసుకుంటే దేవుని వాక్యాన్ని దాచగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నారంటే ఏళ్ళ మీదే లెక్కెట్టొచ్చట. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. పోయిన ఆదివారం చెప్పింది, పోయిన బుధవారం చెప్పింది, శుక్రవారం చెప్పింది ఏంటంటే ఏమోనండి తెలియదు. ఒకవేళ మనం రాసుకుంటే మళ్ళీ చూస్తేనే కానీ చెప్పలేము. మళ్ళీ ఒకవేళ మనం రాసుకున్నాం కానీ రాసింది కూడా గుర్తుంటుందా, మళ్ళీ చూస్తేనే కానీ చెప్పలేం. చూడండి ఎలాగుందో. ఇంక ఇప్పుడే మనం దేవుని వాక్యాన్ని ఎంత సులభముగా మర్చిపోతే ఇక రాబోయే దినాలలో దేవుని వాక్యాన్ని ఎలాగ అనుసరించగలవు? నీకు బైబిల్ లేని సమయంలో కానీ, సంఘముగా దేవుని యొక్క మందిరానికి రాలేని సమయంలో కానీ ఎలాగ నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరిస్తావు? ఏది నీకు గుర్తుంటుంది? ఇప్పుడే మర్చిపోయావు, అప్పుడు గుర్తొస్తుందంటావా? రాదు. అందుకని దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించి ఎవరైతే తన మనసులో దాన్ని భద్రపరుచుకుంటారో వాళ్ళు గొప్పవారు అవుతారండి. వారు ఇహమందు పరమందు కూడా గొప్పవారే. అందుకనే యోసేపు ధాన్యము దాయడములో అంత దిట్ట, ఆహారాన్ని నిల్వ చేయడంలో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వాక్యమనే ఈ ఆహారాన్ని, జీవాహారాన్ని నువ్వెంత దాయగలుగుతున్నావు నీ హృదయంలో? నీ హృదయం అంతా కూడా ఈ నా వాక్యమనే జీవాహారము కంటే ఈ లోకంలో ఉన్న వాటితో ఎక్కువ నిండిపోయింది. ఇంక నీ హృదయంలో నా వాక్యానికి చోటు ఎక్కడ? అందుకనే ఒకరోజు మనం ఏమైపోతాము అంటే దరిద్రులం అయిపోతామండి. ఆత్మ సంబంధమైన దరిద్రులు. ఆత్మ సంబంధమైన దరిద్రులం అయ్యామనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ దారిద్ర్యం కంటే అక్కడ దారిద్ర్యాన్ని ఇంకా మనం అనుభవించాలా? సరే, అందుకనే ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని వాక్యాన్ని సామర్థ్యము దాయగలిగిన వారు, తన హృదయంలో భద్రం చేసుకోగలిగిన వారే వివేక జ్ఞానములు కలిగిన వారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఏదైతే దేవుని వాక్యాన్ని నీకు బోధిస్తున్నారో ఆ విన్న వాక్యానికి అనుకూలంగా నువ్వు ఆరాధన చేయాలి. అది ఆరాధన అంటే. అంతేగాని ఆయన చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి అయితే ఇంక అది ఆరాధన ఏముంది? ఎంతసేపు చెప్పింది ఎందుకు చెప్పినట్టు? నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెప్పుకొని పోవడానికి కాదు. నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఒక నూతనమైన రీతిగా దేవుణ్ణి ఆరాధన చేయాలని. కాబట్టి ప్రభువుని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా ప్రతి ఆదివారము కూడా మనం ఈ ప్రభువుని ఒక నూతనమైన రీతిగా మనం ఆరాధించవలసిన వారికి ఉంటున్నామండి. అందుకని ప్రతి ఆదివారము కొరతది అంటాను. ఈ ఆదివారం ఏం తెస్తారు అని అడిగారు అనుకో, మన ఇంట్లో పోయిన ఆదివారం ఏం తెచ్చావు? చేపలు తెచ్చావు అనుకో. ఈ ఆదివారం ఏం తేవాలా? మళ్ళీ చేపలే తెస్తామనుకో, ఏమంటారు? పోయిన ఆదివారం కదా చేపలు తెచ్చావు, ఈ ఆదివారం చికెన్ తీసుకురా అంటారు. ఈ ఆదివారం చికెన్ తీసుకొచ్చారనుకో, వచ్చి ఆదివారం మళ్ళీ ఏం తీసుకురావాలా? మటన్ తీసుకురావాలా?
మనం నోటికి తినేటప్పుడు ఎలాగ ఉండాలా? చేపలు అయిపోయిన తర్వాత చికెన్ అయిపోయిన తర్వాత మటన్ అయిపోయిన తర్వాత పీతలు అయిపోయిన తర్వాత రొయ్యలు, ఎన్ని ఉన్నాయి కదా తినేయన్నీ. ఒకవేళ ఆదివారమే కానీ కాయగూరలు ఉండేరనుకో, వారం అంతా కాయగూరలే వండుతున్నావు, ఇక ఆదివారం కూడా కాయగూరలు. ఎంత గొడవ మన ఇంట్లో. ఇక ఆ గొడవకైనా సరే తెచ్చే నేను ఉండేస్తానులే, ఎందుకు వచ్చిన గొడవ నీతో అంటావు. కాదు అంటే మనం తినేకు చూడు ఎన్ని రకాలు మారుస్తున్నామో. మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక కొత్తదనం, ఒక నూతనమైన రీతిగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. అదే ప్రభువు కోరుతున్నాడు. ప్రభువు నీ నుండి నా నుండి కోరేది ఏంటంటే ఒక నూతనమైన మన గీతాన్ని, ఒక క్రొత్త గీతం అంట. అందుకని అంటాడు, వీళ్ళు ఎవరు పాడగలరు అంటేనంట, రక్షించబడిన వారు మాత్రమే ప్రతిసారి కూడా దేవునికి ఒక క్రొత్త కీర్తన పాడుతూ ఉంటారట. సరేనా? ప్రకటన గ్రంథము 5 వీళ్ళందరూ కూడా క్రొత్త పాట పాడుతున్నారండి. 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఆ యాజకులుగాను చేసితివి. గనుక వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వీళ్ళు క్రొత్త పాట పాడతారట. వీళ్ళ నోట్లో ఎప్పుడు క్రొత్త గీతమే ఉంటుందట. అందుకనే దేవుణ్ణి ఆరాధించే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా ఒక క్రొత్త గీతము. అందుకని ప్రభువుని ఆరాధించే ప్రతి ఆదివారం దేవుడి దగ్గర వచ్చినప్పుడల్లా ఒక నూతనమైన మాట, ఒక క్రొత్త మాటతో దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రభా నా జీవితంలో ఇలా చేసావు, ప్రభా నా బ్రతుకులు ఇలా చేసావు, అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రభువుని ఒక నూతనమైన రీతిగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంటాం. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. నిజంగా అంటే సాధ్యమైనంత వరకు ఈ ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక అసలు ఆరాధించే వాళ్ళకి తెలియని మాట అన్నమాట. అది ఎవరికి తెలియకుండా ఉండదు అన్నమాట. ప్రతి ఆదివారమున దేవుణ్ణి ఆరాధన చేసిన, ప్రభా నా పాపముల చేత నా అపరాధముల చేత నేను చచ్చిన వాడిని అయినప్పుడు ప్రభా నీ ప్రేమ చేత నన్ను బ్రతికించావు, నన్ను రక్షించావని ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం. నేను నిన్న సాయంకాలం నుంచి అంటే ఆదివారం వస్తుందంటేనే చాలా భయం అన్నమాట. ఏం చెప్పాలా మళ్ళీ చెప్పింది చెప్పకూడదు. మీకు ఏమైనా చెప్పాలకు నాకంటే ముందు మీరే చెప్పేస్తారు. ఒకవేళ నేను ఏదైనా చెప్పాను అనుకో, మీరు నాకంటే ముందు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఏం చెప్పినా మీరు చెప్పేయగలరు. నేను అన్నాను, ప్రభా ఏం చెప్పాలో అసలు నేను ఏం చెప్పగలను అంటావా? అసలు ఏడు తండ్రి అని అసలు నిన్న సాయంకాలం నుంచి ఒకటే అలా అడుగుతాను. నా మనసులో అదే అనుకున్నాను. రాత్రి కూడా 11:15 వరకు కూడా పడుకోలేదు. ఏం చెప్పాలా నా మనసులో మాత్రం ఆ భయం మాత్రం ఉండిపోయింది. ఆ మాట అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మన అపరాధముల చేతను మీరు మీ అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారై ఉండగా, ప్రభా దీంట్లో ఏముంది? ప్రతి ఆదివారం చేసే ఆరాధన మేమందరమే. అసలు ఈ మాట తెలియని క్రైస్తవుడే ఉండడు తండ్రి. నేనేం చెప్పగలనంటావు? అసలు నా వల్ల ఏమైనా సాధ్యం అంటావా? నేను అంత చెప్పగలనంటావా? నా వల్ల అయితే సాధ్యం కాదు. ఇంకొక మాట ఏదైనా చెప్పు అంటే ఇక అదే మాట అంటున్నాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను. ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు అపరాధం అంటే ఏంటి? ముందు అది తెలియాలి కదా. నేను చెప్పాలంటే అపరాధం గురించి నేను చెప్పాలంటే ముందు నాకు ఏం తెలియాలంటే అపరాధం అంటే ఏంటో చెప్పాలి నేను. అసలు అపరాధి అంటే ఏంటి? మన అపరాధముల చేతను. అపరాధములంటే ఏంటో తెలిస్తే
దాని గురించి చెప్పగలవు. అసలు అపరాధం అంటే ఏంటో తెలియలేదా? నాకు తెలియలేదు, నేను చాలా ఆలోచించాను. అపరాధం అంటే ఏంటండి? అపరాధం అంటే ఏంటి? తెలియక చేసిన దానిని అపరాధము అంటారు. అంతే అంటారా? అపరాధం అంటే తెలియక చేసిన దానిని అపరాధం అని సిస్టర్ గారు అంటున్నారు. ఇంకా సిస్టర్ గారు మీరేమంటున్నారు? నేరము మోపబడిన వారిని అపరాధం చేసిన వారు అంటారు. తప్పు చేసిన వాడిని అపరాధం చేసిన వాడు అంటారు. ఇంకా అపరాధం అంటే ఏంటి బదులు? తప్పునే అపరాధము అంటారు. మరి అపరాధం ఎందుకు చెప్పాలి? తప్పునే చెప్పొచ్చుగా. అసలు మరి నేను చెప్పాలి అంటే ఎంత సామాన్యమా? నేను ఏదో చెప్పేస్తే మీరు ఇనేసిపోయేవాళ్ళ? మీరేం అంత తేలిగ్గా ఇనేసిపోయేవాళ్ళు కాదు. ఆ మాటకి ఈ అర్థం చెప్పలేదు, ఈ మాటకి ఆ అర్థం చెప్పలేదు, మీరు ఇనేవాళ్ళు కదా. ఇలా ఎన్ని బోధలు ఏంటో ఉన్నారో మీరే సామాన్యులు కారు. నేను అన్నాను, అసలు నాకేం అర్థం కావట్లేదు తండ్రి, అసలు అపరాధం అంటే ఏంటో ముందు నాకు తెలియాలి కదా. ఏంటి అపరాధం చెప్పు అనండి. సరే, నేను ఎక్కడికి వెళ్ళాను అంటే బైబిల్ గ్రంథంలో లేవి కాండంలోకి వెళ్తే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమానార్థమైన బలి, ఇలా కృతజ్ఞత అర్పణమైన బలి, అక్కడ బలి అంటే ఎవరు ఏ బలి అర్పించాలో చెప్పాడు. ముందు ఒక్కసారి అక్కడికి వెళ్దాం, ముందు ఒకసారి అని లేవి కాండం దగ్గరికి వెళ్ళాను. అక్కడ చెప్పాడండి అసలు అపరాధం అంటే ఏంటో అక్కడ చెప్పాడు ఆయన. ఇదే అపరాధం అంటే నేనేదో అపరాధం అంటే ఏదో అనుకున్నాను. అసలు అపరాధం అంటే ఏంటో చెప్తున్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. లేవి కాండము 4వ అధ్యాయము. అపరాధం అంటే ఏంటి, అసలు ఎవరు అపరాధులుగా చేయబడతారు, అసలు అపరాధికి విమోచన అనేది ఉందా అనే విషయాల్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము 22వ వచనం అండి. 22వ వచనం. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి. అపరాధి ఎవడవుతున్నాడట? మీలో ఏ అధికారి అయినా పొరపాటున, అంటే ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు కదా, తెలియక చేయడమే పొరపాటు. తప్పులు ఎలా చేస్తాం కొన్నిసార్లు. అందుకని అంట ఉపకారికి అపకారము చేయకూడదట. అపకారం అంటే ఏంటంటే, అంటే అపరాధి ఎవడు అంటే నమ్మిన వాళ్ళు మోసం చేయకూడదు, వీడు అపరాధి. సరే, నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా అంటే ఉపకారికి అపకారము చేయకూడదు అనమాట. ఇదే అపరాధము. ఈ అపరాధం అనేది చాలా భయంకరమైంది. సరే, ఇంకొక మాట చూపిస్తాను. ఇలా నేను లేవి కాండంలో ఎదగడం ప్రారంభించాను. అసలు అపరాధులు అంటే ఎవరు 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 అని. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. లేవి కాండం 5వ అధ్యాయము 2వ వచనం అండి. 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగము కలియభారమే కానీ, అపవిత్ర పశు కలియభారమే కానీ, అపవిత్రమైన ప్రాకిడు జంతువు కలియభారమే కానీ, అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడైన అపరాధి యగును. సరే, అపవిత్రమైన వాటిని ముట్టుకునే ప్రతివాడు కూడా అపవిత్రుడు, అపరాధి వీడు. ఇప్పుడు అపరాధం పోవాలి అంటే వీళ్ళు ఏం చేయాలి అంటేనంట, వీళ్ళకు కూడా బలియాగము చేయాలి. ఖచ్చితంగా ఈ బలి అర్పణ అనేది వారు ఖచ్చితంగా చెయ్యాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. లేవి కాండము 6వ అధ్యాయము 1-2 వచనాల నుంచి చదువుదామండి. 6వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకి విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా
తనకు అప్పగింపబడిన దానిని గూర్చియే గాని, తాకాటు ఉంచిన దానిని గూర్చియే గాని, దోచుకున్న దానిని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువానిది బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దానిని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురు, వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి కానీ, బలత్కారము చేతను అపహరించిన దానిని గూర్చి కానీ, తనకు అప్పగింపబడిన దానిని గూర్చి కానీ, పోయినది తనకు దొరికిన దానిని గూర్చి కానీ, దేనిని గూర్చి అయితే తను అబద్ధ ప్రమాణము చేసినో దానంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము నిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినము సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. చూసారా, అపరాధం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అపరాధం అంటే ఏంటంటనట ఇక్కడ అన్నాడు. ఏంటంట, 1 నువ్వు దోచుకున్న దానిని గురించి కానీ, చూసారా, ద్రోహము చేసి పాపి అయిన ఎడలా. ఎవరికైనా మనం ద్రోహం చేసాము అంటే, నమ్మిన వాళ్ళని కానీ మోసం చేసాము అంటే అది ద్రోహం, వాళ్ళు అపరాధి అవుతున్నారు. 2వది చూడండి, అనగా తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, నీకు ఏదైనా అప్పగించబడిన దాని గురించి కానీ. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎవరైనా ఏదైనా వస్తువు దాయమని ఇచ్చారనుకో, అది బంగారమే కానీ డబ్బే కానీ ఏదైనా కానీ, కొంతమంది ఎలా చెప్తారు తెలుసా, నేను పలానా దగ్గర పెట్టాను కానీ అది వచ్చి ఎవరో పట్టుకుపోయారు, దానికి నేనేం చేయగలను, నువ్వు దాయమని ఇచ్చావు, నేను కరెక్టే, నేను దాచాను దాన్ని, కానీ ఎవరో వచ్చి పట్టుకుపోయారు. నిజమా? కాదు. ఎందుకంటే వీళ్ళు మోసం చేయాలనుకున్నారు కాబట్టి, ఏదో ఒక రీతిగా దాన్ని తీసుకోవాలనుకున్నారు కాబట్టి ఇలా అబద్ధం ఆడతారట. అందుకని అన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు, తనకు అప్పగించబడిన దాని గూర్చియే కానీ. 2వది. 3వది తాకాటు ఉంచుకున్న దాని గూర్చియే కానీ. దీని విషయంలో కూడా తాకట్టు ఎలా తీసుకుంటారు? ఈరోజు అంతా వడ్డీ వ్యాపారం కదా. ఇప్పుడు అన్నీ కూడా వస్తువు ఎలా చేస్తున్నారు అంటే, ఒక పేదవాడు ఏదైనా వస్తువు తీసుకొచ్చి తను అప్పగించాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత ఆ డబ్బు కానీ వారు తీర్చకపోతే దాన్ని వడ్డీలు వేసి అసలు దాన్ని ఉంచేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే దేవుడు అంటాడు, చేసే తప్పులన్నిటికీ కూడా వీళ్ళ అపరాధులు. 3వది తాకాటు ఉంచుకున్న వస్తువుల గురించి. అందుకని దేవుని ప్రజలు ఎప్పుడు కూడా తాకాటు వస్తువుల్ని, ఒకళ్ళ వస్తువును తన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఒకవేళ అలా చేసి సంపాదించినానంట, అది శాపముగానే మిగిలిపోద్దట. ఇప్పుడు వీళ్ళు సంపాదిస్తారట, ఎవరి కోసం సంపాదించారు? వాళ్ళ పిల్లల కోసం. కానీ వాళ్ళ పిల్లలకట అది శాపముగా తగులుతుందట. మనం సంపాదించింది మన పిల్లలకు మేలు కలగవలసిన దానికి బదులుగా అది వాళ్ళకి కీడు జరిగితే మనం సంపాదించిన దానివల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం అండి? చూడండి ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. సరే, మీకు ఆ మాటను కూడా చూపిస్తాను. మన దేవుడు ఎలాంటి వాడు, ఏం చేస్తాడో కూడా చూపిస్తాను. 3వది తాకాటు ఉంచుకున్న దాన్ని గూర్చియే కానీ, దోచుకున్న దాన్ని గూర్చియే కానీ, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి. సరే, అపరాధి ఎవరు అంటే ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వారు అంటే, మనం అపరాధులు. ఈ లక్షణాలన్నీ కలిగిన వారు మనం. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ అపరాధములు క్షమించబడ్డాయంటవా? దాని నుంచి నువ్వు బయటకు వచ్చేసావా? ఒకవేళ నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్ముకొని అలాంటి పనులే నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు అపరాధివి. మనుషుల దృష్టిలో నువ్వు అపరాధి కాకపోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు అపరాధివి. లోకం దృష్టిలో ఎలా కనపడదు తెలుసా? నీకు డబ్బు పెరగడం వల్ల, నీ ఆస్తి పెరగడం వల్ల నీకు విలువ పెరుగుతుంది. వాళ్ళు ఎలా సంపాదిస్తే ఏంటండి, పైకి వచ్చారా లేదా, లోకం అది చూస్తుంది. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? నువ్వు ఎలాగ సంపాదించావని దేవుడికి అక్కర్లేదు, నువ్వు ఎంత నీతిగా బ్రతికావు. నీ మీద ఎవ్వరూ కూడా నీ మీద నేరం మోపకూడదు. అయ్యా
మా డబ్బు తిని, మా సొమ్ము తిని, మా కష్టార్జితాన్ని తినాల పైకి వచ్చారనే మాట చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్తే, మనుషులే నిన్ను గురించి ఇక్కడ ఇలాంటి సాక్ష్యం ఇస్తే, పరలోకమందున్న దేవుడు నీ గురించి ఇంకెంత సాక్ష్యం ఇస్తాడు ఆయన. అందుకని అంటున్నాడు, ఒకప్పుడు మీరు మీ అపరాధముల చేత చనిపోయిన వారు మీరు. మీ స్థితి ఎంత నీచముగా, మీ స్థితి ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, నాకు విరోధంగా మీరు జీవించిన వారు. ఇది మీ అపరాధము. సరే, అపరాధం అంటే ఏంటి అంటే, మనం అనుకుంటున్నాం ఏంటి అపరాధం అంటే, బైబిల్లో నేను చదివితే చూస్తే, ప్రభువా అంటే వీళ్ళు అపరాధులుగా చేయబడతారా? సరే, ఇంకెవరు అపరాధులుగా చేయబడతారు అంటే, సరే ఇంకో మాట కూడా నేను చూపిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 21 వచ్చినవండి. 34:21. 34వ అధ్యాయము కీర్తన 34:21. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. సరే, నీతిమంతుల్ని ద్వేషించే వాళ్ళందరూ కూడా ఎలాగ పెంచబడతారట? అపరాధులు. అందుకని అంటారు మంచి వాళ్ళని ఎప్పుడూ దూషించకూడదట. మంచివారిని చెడ్డవారు అన్నాము అంటే అన్నవాళ్ళు అపరాధులుగా ఎంచబడతారు. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. అపరాధులు అంటే ఎవరు అంటే అలాంటి పనులు చేసిన వారే కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడట? మంచి వారిని కూడా, నీతిమంతులను అపరాధులుగా అంటే నీతిమంతులు ద్వేషించేవారు, నీతిమంతుల మీద అబద్ధ సాక్ష్యం చూపించేవారు, నీతిమంతులు ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. అపరాధి ఎవడు అంటే రెండవదిగా నీతిమంతులను ద్వేషించేవారు. సరే, 22వ వచనం కూడా చూడండి. ఇక్కడే 34:22. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు. సరే, యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకున్నారో, ఆయన బిడ్డలుగా చేయబడ్డారో, వారిలో ఏ ఒక్కరూ అపరాధులు కారు ఇంకా. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న మనము ఇప్పుడు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీతిమంతుల్ని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుతున్నారు, ఆయన శరణుజొచ్చిన వాళ్ళందరూ అపరాధులుగా ఎంచబడరు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్మలేని వారందరూ కూడా, ఆయన శరణుజొచ్చలేని వారందరూ కూడా అపరాధులుగా ఎంచబడుతున్నారు. ప్రియ సహోదరుడా, ఏ రోజు నిన్ను నన్ను దేవుడు మన అపరాధముల నుండి దేవుడు విడుదల చేశాడు. ఆయన మన పాపముల నుండి దేవుడు దూరం చేశాడు. ఒకప్పుడు మనం ఎంతో భయంకరమైన చెడుతనం తిండిపోయినప్పుడు, అలాంటి స్థితిలో, నీచమైన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు మనల్ని విడిపించాడండి. అందుకని అంటున్నాడు, ఒకప్పుడు మీ అపరాధములు ఏంటో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నిసార్లు మీరు బొంకారు, ఎన్నిసార్లు అబద్ధమైన వాటిని ప్రేమించారు, ఎంత మీకు లోకములో మరి లోకస్తుల వల్ల మీరు జీవించిన పరిస్థితిలో మీ అపరాధముల చేత మీరు చచ్చిపోయారు. ఇలాంటి పాపములు చేసిన వారు ఎవరు నా దృష్టిలో బ్రతుకు ఉన్నట్టు కాదు, మరణించిన వారు. సరే, మరణించిన వారు. సరే, మీకు చూపిస్తాను కదా, సంఖ్యాకాండము 14వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేస్తాడో చూపిస్తాను. 14వ అధ్యాయము 18వ వచనమండి. 14వ అధ్యాయము 18వ వచనం. దోషమును అతిక్రమమును పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చుచు ఆ తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక అని అన్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు చేసిన అపరాధములు, వాళ్ళు చేసిన పాపములు 3-4 తరాల వరకు వాళ్ళ పిల్లల యొక్క ఒడిలో వేసేవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కానీ మనం అపరాధము చేసిన వారము అయితే ఖచ్చితంగా మన పిల్లలు ఆ అపరాధానికి తగిన శిక్షణ అనుభవించవలసిందే. తప్పక శాపం అనుభవిస్తారు. ఇది నా మాట కాదు, ఇది దేవుని యొక్క మాట.
ఆయన ఒక్క మాట చెప్పాడు అంటే అది అక్షరాలుగా నెరవేరిందండి బైబిల్ గ్రంథంలో. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, తండ్రులు చేసిన పాపాన్ని వారి పిల్లల మీదకి ఎలాగ పంపించాడు, వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళ పిల్లలు ఎలాగ అనుభవించేలాగా చేశాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, అపరాధిగా మనం అపరాధములు చేసిన వారమే, ఎన్నో తప్పులు చేసిన వారమండి. ఒకప్పుడు మనం ఎంత అపరాధులమో తెలుసా? అందుకని అంటాడు, మీ అపరాధములు ఎంత భయంకరమైనవి. సరే, మీకు ఒక మాట చూపిస్తాను, వీళ్ళు ఎలాంటి అపరాధం చేశారు. ఆదికాండము 42వ అధ్యాయము. ఆదికాండము 42వ అధ్యాయము 21 వచ్చినవండి. ఆదికాండము 42:21. అప్పుడు వారు నిశ్చయముగా అతడు మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. చూసా, వాళ్ళు చెప్తున్నారట, మనం చేసిన అపరాధమునకు తగిన శిక్ష మనము తప్పక మనం పొందుచున్నాము. ఆ రోజు మన తమ్ముడైన యోసేపు విషయంలో మనం నిరపరాధిని బాధించాం. అతడు ఏ నేరము చేసిన వాడు కాదు, ఆయనను అలాంటి నిరపరాధిని మనం అన్యాయంగా అతను ద్వేషించడం వల్ల ఈ రోజు మనం అపరాధులుగా చేయబడి దానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాం. అంతే, తగిన శిక్షను అనుభవిస్తున్నాం. మరొక మాట మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి, యోధా వారి గురించి వీళ్ళు చేసిన తప్పేంటో మీకు చూపిస్తాను. 28వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనమండి. 28:10. ఇప్పుడు మీరు యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రులుగాను లోపరుచుకొని ధరించి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, మీ సహోదరులైన యోధా వారు మీ చేతికి అప్పగించబడ్డం వల్ల వారి స్త్రీలనేమి పురుషులనేమి భార్యలు మరి పిల్లలనేమి మీకు ఇష్టం వచ్చినట్లుగా వారి ఏళ్ళ చేశారు. మీరు జాలి కనికరం లేకుండా చంపేశారు. మీరు ఎందుకు అలా చేశాడు అంటే, దేవుడు యోధావారు తప్పు చేయడం వల్ల, వాళ్ళు పాపము చేయడం వల్ల, పాపము చేసి అపరాధులు అవ్వడం వల్ల వాళ్ళు చేసిన తప్పుకి శిక్షగా దేవుడు మీకు అప్పగించాడు. ఇప్పుడు మీరు వాళ్ళు ఏం చేశారు? బహు కఠినముగా జాలి కనికరం ఏమీ లేకుండా వారి ఎడల మీరు ఎంత కఠినంగా ప్రవర్తించారు చేశారు. అంత మాత్రమే కాదు, వారిలో కొంతమందిని మీరు చెరపట్టుకుని తీసుకొచ్చి మీకు వారిని ఏం చేసుకుంటున్నారు? దాసులుగాను దాసురాండ్రులుగాను, అంటే మీ ఇంట్లో పనిచేసే పని మనుషులుగా వాళ్ళని ఉపయోగించుకోవాలనుకున్నారు. మరి మీరు చేసింది దేవుని దృష్టికి ఏమైనా నిరపరాధిగా మీరు ఏమైనా ఉన్నారంటారా? లేదు, మీరు అపరాధులే, అంతకంటే మీరు ఎక్కువ చేశారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎవరినైతే అంటే బానిసలుగా తీసుకొని వారిని బానిసలుగా ఉంచుకోవాలనుకున్నారో వాళ్ళందరినీ తిరిగి పంపించేయండి. కానీ వాళ్ళు కానీ తిరిగి పంపించకుండా మీ దగ్గరే దాసులుగా దాసురాండ్లుగా కానీ పెట్టుకుంటే అంతకంటే ఎక్కువగా మీరు అపరాధులుగా చేయబడతారు. నా కోపం మీ మీదకి వచ్చి అంతకంటే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను నేను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయారు. అయ్యా, మేము చేసింది తప్పే, ఎవరినైతే మేము మా దగ్గర దాసులుగా తీసుకుని తెచ్చుకున్నామో వాళ్ళని తిరిగి పంపించేస్తామని చెప్పి వాళ్ళని పంపించేటప్పుడు వాళ్ళకి కావలసిన బట్టలు, వాళ్ళకి కావలసిన ఆహారాన్ని, వాళ్ళ కాళ్ళకి చెప్పులు, వాళ్ళ తలకు కావలసిన నూనెలు అంతటినీ వెళ్ళిచ్చి మరలా వారిని యోధా దేశంలోకి పంపివేశారు. అలాగ చేయడం వల్ల యోధా వారు నిరపరాధులుగా ఎంచబడ్డారు. సరే, అందుకని అంటాడు, కొన్నిసార్లు దేవుని యొక్క ప్రజలు దేవుని ప్రజల మీదే ఆధిపత్యాన్ని చేయాలనుకుంటారు. అలా ఎవరు దేవుడు అనుగ్రహించరు. వీళ్ళందరూ దేవుని బిడ్డలే కాబట్టి, దేవుని కుటుంబం యేసుప్రభు యొక్క రక్తంతో కొనబడిన వారు కాబట్టి ఒకరి మీద ఒకరికి ఎవరికి అధికారం లేదు.
వీళ్ళందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు. అందుకనే వీళ్ళందరూ కలిసి ఉండేవారే తప్ప ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసేవారు కాదు. అలాగ చేస్తే అది వారికి నేరముగా ఎంచబడుతుంది. అందుకని చూడండి, అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లెండ్రుల్లో కానీ వీళ్ళు ఎలాగుంటారు తెలుసా? లేని వాళ్ళని ఉన్నవాళ్ళు తొక్కేయడానికి ప్రయత్నించేరు. అలాగ తొక్కితే సమాజం ఏమంటుంది? సొంత అన్నయ్యనమ్మ తమ్ముడిని ఏం చేశాడో చూడు అంటది, సొంత అక్కేనమ్మ చెల్లెల్ని ఏం చేసిందో చూడు అంటారు. ఎందుకో తెలుసా? వీరు అపరాధులుగా చేయబడతారు. నువ్వు బయట వాళ్ళకి ఎవరికో చేసావంటే ఒక అర్థం ఉంది, కానీ సొంత నీ రక్త సంబంధులకు ఎప్పుడూ కూడా నువ్వు ద్రోహం చేయకూడదు. అలాగ ద్రోహం చేసావు అంటే నువ్వు అపరాధిగా ఎంచబడుతున్నావు. అందుకని అంటున్నాడు ఆయన, ఇశ్రాయేలు ప్రజలు యోధా వారి ఏళ్ళ చేసిన పాపంను దేవుడు చెప్పాడు. మీరు ఇలాగ చేసి మీరు నిర్దోషులాగా అవుతారు. మీరు నిరపరాధులకు మీరు మరి అపరాధులు కారా? మీరును దేవుని దృష్టికి అపరాధులే అన్నాడు ఆయన. సరే, కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా అపరాధులు చూడండి ఎలాంటి రకాలైన అపరాధం చేస్తున్నారో. సరే, మూడోది మీకు చూపిస్తాను. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము. ఏడు వచనమండి. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల యొక్క వశమునకు ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. యెజ్రా చెప్తున్నాడు, అయ్యా ఈరోజు మేము బబులోను దేశంలోనికి ఎందుకు దాసులుగా వచ్చాము అంటే మేము చేసిన అపరాధములే. ఎలాంటి అపరాధాలు చేసామో తెలుసా? భయంకరమైన అపరాధములు చేశాం. ఎంత దుర్మార్గంగా జీవించావు. నీ మాట వినకుండా తిరుగుబాటు చేసిన వారు. అందుకని అంటాడు, యెహోవా మాట వినకుండా వాళ్ళు తిరుగుబాటు చేశారట. అది దేవుని దృష్టికి అపరాధిగా ఎంచబడ్డారు వారు. ప్రియ సహోదరి సోదరుడా, ఈ రోజున దేవుడు అంటున్నాడు, మీరు అపరాధముల చేత అంటే ఎలాంటి కార్యాలు చేసిన వారు, ఎలాంటి అపరాధులుగా చేయబడ్డారు. ఇలాంటి అపరాధముల చేత మీరు జీవిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాను. సరే, ఇలాంటి భయంకరమైన తప్పుదములు చేస్తూ మనుషులుగా స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఎంత నీచమైన పనులకు మరి జీవించడానికి ఇష్టపడ్డారో ఇలాంటి మనిషిని దేవుడు రక్షించాలని పూనుకున్నాడండి. అందుకని యేసుప్రభువారు నిన్ను నన్ను రక్షించడం కొరకే ఆ దేవుడు ఈ లోకానికి మరి మానవుడిగా దిగొచ్చాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనమండి. రోమా 4వ అధ్యాయము 25వ వచనమండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటేనట, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. అంటే మనం చేసిన ఇలాంటి అపరాధ క్రియల సంబంధమైన వాటికి బట్టి ఆయన అపరాధము నొందిన వాడిగా గాయపరచబడ్డాడు. ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, మీ అపరాధములంటే ఎలాంటి అపరాధులు చెప్తున్నాడు. ఇన్ని రకాలుగా జీవించిన వారు మీరు, అలాంటి మిమ్మల్ని సైతము నేను ప్రేమించాను. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమండి. 1:7 వచనం. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. ఆ ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన విమోచన, మన పాపముల నుండి లేక మన అపరాధముల నుండి విడుదల కలిగించాడు యేసుప్రభువారు.
కాబట్టి ఈరోజు దేవుడు అన్నాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనప్పుడు. ఒకప్పుడు మనం ఎలాంటి అపరాధమో చూసారా, ఇలాంటి క్రియలు చేస్తూ ఇలాంటి పనులు చేసే మనుషుల మధ్య జీవిస్తూ వారితో కూడా మనం జీవిస్తూ మనం పాపము లేని వారిని ఎలా చెప్పుకుంటాం? ఖచ్చితంగా ఈరోజు చూడండి, ఒక వ్యభిచారితో సాంగత్యం చేస్తే మనల్ని కూడా వ్యభిచారి అంటారు. ఒక దొంగతో స్నేహం చేసామనుకోండి, మనల్ని కూడా దొంగే అంటారు. అర్థమైందా? నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తావో నిన్ను నన్ను కూడా అలాంటి వారనే అంటారు. మనం దేవుని బిడ్డలో, దేవుణ్ణి ఎరగని అన్యజనులతో, అలాంటి పాపములు చేసేవారితో మన స్నేహం చేయం. ఎందుకో తెలుసా? అలాగ చేయడం వల్ల వారితో మనకి కూడా పాలు పంపులు ఉన్నాయి. వాళ్ళ మంచికి ఎంత ఉందో వాళ్ళ చెడుకి కూడా అంతే ఉంది మనకి. మనం అనుకుంటున్నాం, నేను చేయలేదు కదండి, వాళ్ళు చేస్తే నాకేం వస్తుందండి అంటారు. వాళ్ళ దాంట్లో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు కదా. అర్థమైందా? అందుకనే దేవుడు అంటాడు, నువ్వు అలాగ పాలు పంపులు పొందినా దాని శిక్ష ఫలితం మనం అనుభవించవలసిందే, తప్పదండి. అందుకని అంటాడు, ఒకప్పుడు మీ అపరాధముల చేత మీరు ఏమై ఉన్నారో చెప్తాడు. సరే, మీ ఇంకో మాట కూడా చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనమండి. 13, 14 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద స్వైరాత్రును తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. సరే, అందుకన్నాడు యేసు ప్రభువారు ఈరోజు మన అపరాధములన్నిటినీ క్షమించాడు. నిజంగా క్షమించాడని చెప్పగలవా? ఒకవేళ క్షమించాడని చెప్పగలిగితే యేసు ప్రభువారి యొక్క శరణ జొచ్చి ఉంటే నువ్వు అపరాధిగా ఎంచబడవు. ఎందుకో తెలుసా? నీ క్రియలు మారిపోయి, ఇంతకు ముందున్న క్రియలు నీకు లేవు. ఎవరినైనా ఒకరి విషయంలో బంకడం కానీ, అబద్ధ ప్రమాణము చేయడము కానీ, ఒకరి మీద విరోధంగా నువ్వు మాట్లాడడం కానీ, నీతిమంతుల్ని ద్వేషించడము కానీ, లేక దేవుని యొక్క శరణ జొచ్చిన వారితో నువ్వు సహవాసం చేయకపోవడం కానీ, ఇలా చేసిన వాళ్ళందరూ అపరాధులు. కానీ ఇప్పుడు మనం అందరం వాటిని వదిలేసి వచ్చేసిన వాళ్ళు. అందుకని అన్నాడు, నువ్వు ఈరోజు దేవుడిని ఆరాధించాలి అంటే ఒకప్పుడు మన స్థితి ఎలాంటిది? ఎన్ని అపరాధములు చేసిన వారు. ఇలాంటి అపరాధంలో ఉన్న మనల్ని ఆ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు. మన అపరాధాల నుంచి దేవుడు విడిపించాడు. ఒకటి. రెండవది అంటున్నాడు ఆయన, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. అపరాధానికి పాపానికి తేడా ఉందంటారా? ఇప్పుడు మనం అన్ని అపరాధం గురించి చూసాం కదా. అపరాధం అంటే ఏంటి అంటే, నువ్వు తెలియక చేసినా తెలుసుండి చేసినా ఒక వ్యక్తికి మోసం చేసావు అంటే, నమ్మిన వ్యక్తిని మోసం చేసావు అంటే, తోటి మనిషి ఎడల నువ్వు మోసం చేసావు అంటే నువ్వు అపరాధివి. అందుకనే దేవుని బిడ్డలుగా ఎప్పుడూ ఎవరి విషయంలో కూడా మనం అబద్ధం ఆడం. ఒకరి విషయంలో మనం బొంకం. ఒకరి విషయంలో వాళ్ళ వస్తువుని మన దగ్గర ఉంచుకొని లేదు అని చెప్పం. యేసుప్రభువారిని నమ్మిన తర్వాత మనం ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎవరి వస్తువైనా మన ఇంట్లో ఉందంటే పట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేదాకా మనకు నిద్ర పట్టదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ వస్తువు నా దగ్గర ఎలా ఉంచుకుంటాను నేను? నాది కాంతి ఏది కూడా నా దగ్గర ఉండకూడదు. మన కాంతి ఏది మన దగ్గర ఉన్నా ఒక రోజున అది మన మీద నేరస్థాపన చేస్తుందట. ప్రభువా, నన్ను తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు, అది దొంగతనం కాదా? అది మోసం కాదా? తనది కాదు కదా, నన్ను తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. అందుకని అంటాడు, ఒకరోజు మన మీద నేరారోపణ మోపేవేంటో తెలుసా? మనం సంపాదించినవి, మన కానివన్నీ కూడా మన మీద నేరారోపణ మోపుతాయట. అది మన ఇల్లు కానీ, అది వస్తువులు కానీ,
అది మనం సంపాదించింది ఏదైనా సరే మన మీద నేరారోపణ మోపుతుందట. అవునా కాదా మీకు చూపిస్తాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలండి. 8-9 వచనాలు. 2వ అధ్యాయము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలండి. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనముల దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదును. తనకు అపాయము రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభము సంపాదించుకున్న వారికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయించు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని దూలములు గోడలలోని రాళ్ళు మొరపెడుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. సో నువ్వు చేసిన దాన్ని అవునా కాదా అంటే నీ ఇంట్లో ఉన్న రాళ్ళు నీ ఇంట్లో ఉన్న దూలాలు అవే చెప్తాయట దేవ సాక్ష్యం. ప్రభా మేము చూసాం, ఆ మనిషి ఇలా చేయడం మాకు తెలుసు, ఎలాగ సంపాదించారో మాకు తెలుసు. అందుకనే దేవుని బిడ్డలు అన్యాయంగా ఏ దానితో కూడా వీళ్ళు పైకి రావడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? అన్యాయమైనది ప్రతిదీ మన మీద నేరస్థాపన మోపుతుంది ఎప్పుడైనా మనం చచ్చిపోయిన తర్వాత. అందుకని బైబిల్ గ్రంథాలు అంటే కదా, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్తాం. ఏంటంటే ప్రకటన గ్రంథము 14:13 వచనం, ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులందరూ మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పుట వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి. మనం ఏమైతే భూమి మీద చేశామో ఇవన్నీ మన మీద నేరస్థాపన చేయడానికి దేవుడు సముఖముకి వెళ్ళి నిలబడుతున్నాయి. ఇంకా ఆ రోజు కాదని ఎలా చెప్తావు చెప్పు. అందుకని దేవుని బిడ్డలుగా ఎంత భయపడతామో తెలుసా? మంద కానిది అనేది కానీ అబద్ధంగా అన్యాయంగా సంపాదించింది కానీ ఏది మన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయబోము కూడా. దానివల్ల వచ్చే శాపము ఎంత భయంకరమైందో బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, నువ్వు దానికి నీ మీద అదే సాక్ష్యం పలుకుతుంది. అర్థమైందా? అందుకనే మరొక మాట కూడా చూపిస్తాను మీకు. అంటే ఈ రాళ్ళు దూలాలైనా మన మీద సాక్ష్యం పలుకుతాయి అంటే రాళ్ళు దూలాలే కాదట, ఇంకా మన మీద ఏం సాక్ష్యం పలుకుతాయో చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలండి. 5వ అధ్యాయము 2-3 వచనాలు. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మిట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. సరే, ఏ బంగారాన్ని అయితే మనం ఒంటి మీద వేసుకుంటున్నామో ఆ బంగారమే మన మీద సాక్షట, వాటికి పట్టిన తుప్పే మన మీద సాక్ష్యం పలుకుతుందట. దేవుడు అంటున్నాడు, ఈరోజు మనం ఒంటి మీద బంగారం వేసుకుంటున్నామంటే వేసుకునే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద పరీక్ష అన్నమాట. నీ బంగారమే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. అది బంగారమే కానీ, అది వెండే కానీ, అది రాగే కానీ, అది ఎత్తడే కానీ, ఏదైనా సరే. అందుకనే మనం ఏ వస్తువుని మనం ఒంటి మీద ఎట్టడానికి ఇష్టపడం. ఎందుకు ఎట్టం తెలుసా? మనం పెట్టింది మన మీద సాక్ష్యం పలుకుతుంది. దేవుని బిడ్డలుగా అందుకని అంటాను, దేవుని బిడ్డలుగా నువ్వు ఎంత పవిత్రంగా ఉంటావో అంతగా దేవుడు నిన్ను అంత ప్రేమిస్తాడు. ఆయన నీ పవిత్రమైన జీవితాన్ని చూసి దేవుడు దీవించాలి తప్ప నీ అపవిత్రమైన జీవితాన్ని చూశాడంటే దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోతాడు ఆయన.
అందుకన్నాడు మన అపరాధములు ఎలాంటివో చెప్తున్నాడు ఆయన. సరే, ఇప్పుడు రెండవది చెప్తున్నాడు, పాపము అంటున్నాడు. అసలు పాపం అంటే ఇప్పుడు చెప్పాను. అపరాధం అంటే ఏంటంటే తోటి మనిషి ఎడల నువ్వు చేసే కీడు, నువ్వు బాగుపడడానికి చేసే ప్రతీదీ కూడా అది పాపమే. అందుకని అది అపరాధిగా ఎంచబడుతున్నారు. ఎన్ని రకాలైన అపరాధాలు చూపించారు మీకు. కాబట్టి ఈరోజు పాపం అంటే ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో పాపానికి చాలా నిర్వచనాలు చూపించాడు ఆయన. అసలు దేన్ని పాపం అంటారు, దేవుడు దేన్ని పాపము లెక్కలో తీసుకుంటాడు, ఆ పాపానికి ఫలితాన్ని దేవుడు ఎలా నిర్ణయిస్తాడు అనే విషయాన్ని. ఎందుకంటే ఏదో మన అపరాధాల్ని మన పాపాలని దేవుడు క్షమించేశాడు అంటే ఎలా క్షమించాడో ముందు మనకు తెలియాలి కదా, అవునంటారా? ఒక కోర్టులో ఒక వ్యక్తికి అతడు దోషి అని చెప్పాలి అంటే ముందు జడ్జి గారు ఆయన చెప్పాలి ముందు, అంతేనా? లాయర్లు వాదిస్తారు, వాడి కేసు అంతా అయ్యా ఈయన పలానా ఈ సెక్షన్ ప్రకారం ఇచ్చేసాడు, ఈ సెక్షన్ ప్రకారం ఇచ్చేసాడు, ఈ సెక్షన్ ప్రకారం చేశాడు, కాదు ఇతడు దోషి అని జడ్జి లాయర్ అన్నాడు అనుకో, ఏమంటాడు జడ్జి గారు? నువ్వు కేసుని నిరూపించేంత వరకు మాత్రమే నీ పని, దోషి అని నువ్వు చెప్పకూడదు. అతను దోష కాదా అని తీర్మానం చేసేది ఎవరు? జడ్జి. నేను ఇప్పుడు నువ్వు ఆయన పక్షంగా నువ్వు ఇలాగన్నావు, అవతల వైపు లాయర్ ఏమంటాడు? నా క్లయింటు నిరపరాధి అంటాడు, అతను దోషి అంటే నిర్దోషి అంటాడు, నా క్లయింట్ ఏ తప్పు చేయలేదని ఇవతల లాయర్ వాదిస్తాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి దీనికి? జడ్జి చెప్పాలా? జడ్జి ఆ లాయరు ఈ లాయరు ఇద్దరు వాదోపవాదన చేసిన తర్వాత జడ్జి తీర్మానం చేస్తాడనమాట. ఎలాగా? వీళ్ళు ఏమేమైతే ఇద్దరు దేన్ని బట్టి వాదించారో దాన్ని బట్టి వీళ్ళిద్దరిదే విన్న తర్వాత ఇందులో ఎంతవరకు సాక్ష్యాలు చెప్పాయో ఈ ముగ్గురిని తీసుకొని ఇప్పుడు దోషి చేసిన అంటే ఆ వ్యక్తి చేసిన తప్పుని చెప్తాడనమాట, చదువుతాడు. ఇదిగో నువ్వు పలానా ఇలా చేసావు, నువ్వు పలానా ఇలా చేసావు, ఇదిగో ఇలా చేసావు, ఇది నిజ నిర్ధారణ అయ్యింది, ఇదిగో దీనికి ఎంత ప్రూఫ్ ఉంది, కాబట్టి నువ్వు దోషివి, నీకు శిక్ష తప్పదు అంటాడు. అలాగే మనం చేసిన పాపాలని కూడా దేవుడు మనల్ని కూడా దోషిగా చూపిస్తాడట. మనం చేసే పాపాలన్నీ కూడా మనం తెలిసి చేస్తలేదు పాపాలు, అంటే తెలియక చేయలేదు మన పాపాలేమి కూడా, మనం తెలుసుండే తప్పులు చేస్తున్నాం. ఈరోజు మనం చేసే పాపాలన్నీ కూడా తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, కానీ తెలుసుండి చేసిన ప్రతి పాపానికి క్షమాపణ లేదు. తెలిసి చేసిన ప్రతి పాపానికి క్షమాపణ లేదు. నువ్వు నేను తెలిసి చేసిన ప్రతి పాపానికి శిక్షను అనుభవించవలసినదే ఖచ్చితంగా. సరే, కొన్ని పాపాలు చూపిస్తాను మీకు బైబిల్ గ్రంథంలో. దేన్ని పాపము అన్నాడో చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమండి. 5:17. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఇక్కడ పాపం అంటే ఏం చెప్తున్నాడు అంటే సకల దుర్నీతియు పాపం. అంటే సకల దుర్నీతి అంటే నీతికి విరోధమైనదే దుర్నీతి, అంతేనా? దుర్నీతి అంటే ఏంటి? చెడ్డది. అంటే నీతికి విరోధమైనదే అనీతి, లేక అనీతి అంటే దుర్నీతి. ఏంటి దుర్నీతి? నీతికి దుర్నీతికి తేడా ఏంటి? నీతి అంటే దేని నీతి అంటాం? నీతి అంటే నీతికి నిర్వచనాలు ఉన్నాయి. నీతి అంటే ఒకటే కాదు. ఇప్పుడు జాలి అన్నాం అనుకో, జాలితో దయ, కరుణ, జాలి, ఇవన్నీ ఒకే కోవా. ఇప్పుడు నీతి అంటే నీతి అంటే సత్యము, ఇంకా
సత్యం అంటే న్యాయం, అంతే కదా. అందుకన్నాడు ఒక నీతి అంటే నీతిమంతుడు న్యాయంగా నడుచుకుంటాడట, దుర్నీతిపరుడు అన్యాయంగా నడుస్తాడు. అన్యాయానికి నీతికి చాలా తేడా ఉంది, అవునా? మీకు బైబిల్ గ్రంథంలో చూపించాను. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు అన్యాయము అంటే ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు చెప్తాడు, మీరు ఇంత అన్యాయం చేశారు, మీరు చెయ్యరాని పాపములు చేసిన వారు అంటాడు. సరే మీకు చూపిస్తాను యెహెజ్కేలు గ్రంథము ఎలాంటి పాపములు చేశారో మీకు చూపిస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత దుర్మార్గంగా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ పాపము చేశారో, అందుకనే దేవుడు వారికి ఈ మాటలు చెప్పాడు. మీరు ఏమేమి చేశారు, మీరు చేసింది ఎంత భయంకరమైనవి అని వారికి పద్దెనిమిదవ అధ్యాయము 6-7 వచనాలండి. 18వ అధ్యాయము 6-7 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాలు. పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరుపకయు, బహిష్టి అయిన దానిని కూడకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి తాకాటును చెల్లించి, బలత్కారము చేత ఎవరికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును. వాడు నిర్దోషట, వాడు న్యాయముగా నడిచినవాడు, వాడు పాపము లేనివాడు ఎవడంటే ఇలాంటి జాబితాలో లేనివాడు. మనతో పోల్చుకుంటే మనము ఇలాంటి వారము కాలేదు అని చెప్పలేము. ఒకప్పుడు మనం కూడా ఇలాంటి వారిగానే జీవించాం, కానీ ఇప్పుడు అలాంటి వారం కాదు. ఇప్పుడు మనందరం మారిన వారు, యేసు ప్రభువుకి రక్తం చేత కడగబడిన వారు, మార్పు చెందిన వారు. అందుకని మనం న్యాయంగానే నీతిగానే జీవిస్తామే తప్ప దుర్నీతిగా జీవించడానికి ఇష్టపడం. అందుకని అంటాడు దేవుని బిడ్డట అన్యాయముగా వచ్చే రాబడిని ఏమాత్రము ప్రేమించడట, అన్యాయమైన రాబడిని ప్రేమించడు. ఎందుకో తెలుసా? అన్యాయమైంది నాకేది వద్దు, న్యాయంగా నా కష్టార్జితాన్ని నేను సంపాదించుకుంటాను, నా కష్టం నాకుంటే చాలు, ఇంకా నాకు ఎవరు దక్కర్లేదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు సకల దుర్నీతియు పాపము. ఈ లోకములో ఉన్నదంతా దుర్నీతి. మనుషులందరూ కూడా ఎలాగున్నారో తెలుసా? అంత దుర్నీతి పరులు, అన్యాయస్తులు. న్యాయంగా జీవించే వాళ్ళు ఈ భూమి మీదే కనపడలేదు దేవునికి. దేవుడు అంటున్నాడు ఇలాంటి లోకంలో నేను రక్షించానో తెలుసా? ఇలాంటి మూర్ఖమైన వంకర జనం మధ్య, అన్యాయస్తుల మధ్య, మరి అనీతిమంతుల మధ్య, దుర్నీతి పరుల మధ్య నువ్వు నిరపరాధిగా, నిష్కలంకులుగా, అనింద్యముగా, నిర్దోషిగా, న్యాయం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడంటే మనందరము మన పాపము నుంచి విడుదల పొందిన వారము. అందుకన్నాడు సకల దుర్నీతి పాపము. అంటే ఇంకా ఈ లోకములో మనుషులు ఉన్నట్లుగా మనలో ఇంకా ఏదైనా అలాంటి చెడు స్వభావంగానే ఉంటే మనం పాపము చేసిన వారమే, మనలో పాపము కలిగిన వారమే. అందుకనే దేవుడు అన్నాడు సకల దుర్నీతి పాపము. ఈ లోకములో ఉన్న సకల మన సమస్తము పాపమే. ఇలాంటి లోకములో
నువ్వు ఒక పాపిగా జీవించకూడదు, ఒక నిరపరాధిగా జీవించాలా, ఒక నిరపరాధిగా జీవించాలా. ఎందుకంటే మళ్ళాంటి పాపాత్ముల కొరకు ఆ నీతిమంతుడైన దేవుడు నిర్దోషి మన కోసం పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మొదటి పాపం అంటే ఏంటంటే దుర్నీతముగా జీవించడమే, అక్రమముగా జీవించడమే, అన్యాయంగా జీవించడమే పాపము అంటున్నాడు ఆయన. సరే, రెండవ పాపం ఏంటో చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తిన్ను గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. పాపం అంటే ఇప్పుడు రెండోది చెప్తున్నాడు. విశ్వాసము లేకుండా చేసేదే అది పాపము అంట. నమ్మకము లేకుండా చేసేది ప్రతిదీ పాపం. అందుకని అంటాడు ఏదైనా నమ్మకంతో చేయాలి, నమ్మకం లేకుండా చేయకూడదు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. సరే, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంట. కాబట్టి ఈరోజున అంటున్నాడు నీలో నాలో విశ్వాసముతో జీవించేవాళ్ళం కాబట్టి మనలో పాపము లేదు. విశ్వాసము లేకుండా జీవించే జీవితం అంతా కూడా పాపమే. అందుకని అన్నాను గత శుక్రవారం దేవుడు మనతో అదే మాట్లాడాడు కదా. తోమాతో దేవుడు చెప్పాడట, తోమా నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసువై బ్రతుకు అన్నాడు దేవుడు. తోమాతో దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసుగా బ్రతుకు అన్నాడు. అంటే నువ్వు పాపము లేనివాడుగా జీవించాలి తప్ప పాపము కలిగిన వాడిగా జీవించకూడదు. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. పాపం అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడమే పాపము. దేవుని నమ్మకపోవడమే పాపం. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీకు పాపం లేదు, అవునా? అంతే. నీకు దాని అర్థం ఏంటంటాడు? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అంటే విశ్వాస మూలము కానిది ఏంటి? నమ్మకపోవడం, విశ్వాసం ఉంచకపోవడం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల అది మనకి పాపం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు అంటే మన అవిశ్వాసం, అంటే మనం పాపం చేసిన వారమే. చూడండి ఎంత తేలిగ్గా చెప్తున్నాడు దేవుడు. పాపం అంటే ఏంటి అంటే ఒకడు సకల దుర్నీతియు పాపం అంటున్నాడు. రెండవది విశ్వాసం, అంటే నమ్మకము లేకుండా నువ్వు చేసేది ఏదో అది పాపం. అందుకనే దేవుని బిడ్డలుగా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటావు, నువ్వు విశ్వాసమే, నమ్మకం ఉంచు. నువ్వు దేవుని నమ్మావు, దేవుడి మీద విశ్వాసం ఉంచు. నీకు నమ్మకం లేకపోతే నువ్వు పాపమైపోతున్నావు, నువ్వు తప్పు చేసినట్టే. పాపం అంటే ఏంటంటే దేవుడు నమ్మకపోవడమే నీకు పాపం, నమ్మకపోవడమే పాపం. అందుకనే మనం పాపము చేసేవారం కాదు, దేవుని నమ్ముతాం అన్నమాట. దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా వీడు పాపము లేనివారు. అందుకనే బైబిల్ గ్రంథాలు అంటున్నాడు పాపం అంటే ఏంటి అంటే సకల దుర్నీతియు పాపము అంటున్నాడు ఆయన. సరే, మరొక మాట కూడా చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం అండి. 3:4 వచనం. పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు 4వది పాపం అంటే ఏంటట? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంట. ఆజ్ఞను అతిక్రమించడమే. దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? మనకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? 2. 2 ఆజ్ఞలు ఏంటంట? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మనం తప్పక చేయాలా? ఈ ఆజ్ఞను మనం అతిక్రమించాము అంటే పాపం చేసిన వారమే. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుని ప్రేమిస్తే ఈ లోకంలో మరి దేన్ని ప్రేమించు. ఒక భార్య ఒక భర్తకున్న సంబంధం లాంటిదే దేవుని యొక్క సంబంధం.
నిజంగా ఒక భార్య తన భర్తను ప్రేమించింది అనుకోండి, అంతేనా? ఒక భార్య తన భర్తను ప్రేమించింది అనుకోండి, తన భర్త కంటే ఇంకే మగోడిని అంత ప్రేమించదు, అవునా? ఎందుకంటే తన భర్త కంటే ఇంకెవరూ గొప్పోళ్ళు ఏం కదా ఆమెకి. అలాగే ఒక భర్త తన భార్యని ప్రేమించాడు అనుకోండి, తన భార్య కంటే ఇంకే స్త్రీని అంత ప్రేమించదు. అలాగే దేవుణ్ణి కూడా మనం ఎలా ప్రేమించాలంటే దేవుడి కంటే ఇక దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకన్నాడు ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఎన్నిసార్లు మనం ఆజ్ఞను అతిక్రమించుంటాం, ఎన్నిసార్లు దేవుడు చెప్పింది మనం చేయలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు ఇది 4వ పాపం. సరే, ఇప్పుడు 5వ పాపం చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, ఇంకా పాపం అంటే ఏంటో చూపిస్తాను. 15వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం అండి. 15:23 తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటైన పాపముతో సమానము. సరే, పాపం అంటే ఏంటంట? తిరుగుబాటు చేయడం. తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పుటైన పాపముతో సమానం అంట. అందుకనే దేవుడు బిడ్డలు అంటున్నాడు మనము తిరుగుబాటు చేసేవారం కాదు, దేవునికి లోబడేవారు. దేవుడు ఏది చెప్పినా లోబడతాం. మనం తిరుగుబాటు చేయం. దేవుని వాక్యానికి విరోధంగా మనం ఏమీ చేయమన్నమాట. ఇది 5వది. పాపం అంటే ఏంటంటే తిరుగుబాటు చేయడం కూడా పాపమే. అందుకన్నాడు మీరు మీ అపరాధముల చేత, మీరు మీ పాపముల చేత చచ్చిన వారు. అంటే ఒకప్పుడు ఎలాంటి పాపములు చేశారు? ఇది 5వ పాపం. సరే, 6వ పాపాన్ని చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అండి. 4:17 కాబట్టి మేలైనది చెయ్యనెరిగియుండియు, ఆ మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఇది 6వ పాపం. పాపం అంటే ఏంటి అంటే మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయకుండా ఉంటుంది పాపం అంట. మనం మేలు చేయవలసి వచ్చినప్పుడు మనం మేలు చేయలేదు అంటే పాపం అది. అందుకని అంటాడు సాధ్యమైనంత వరకు నీ దగ్గరికి ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్ళు కానీ, ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, సమస్యల్లో ఉన్నవారు కానీ, మరి ఆయా రకాలుగా ఆ కష్టాల్లో ఉన్నవారు కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను సహాయం అడిగినప్పుడు నీ దగ్గర ఉండి కూడా నువ్వు చేయలేదు అంటే అది నీకు పాపమే. నీకు లేకపోతే తప్పు లేదు, నీ దగ్గర ఉండి కూడా చేయలేదు అంటే అది నీకు పాపం. అందుకని బైబిల్ గ్రంథంలో అంటున్నాడు మేలు చేయనెరిగియుండియు అలాగూ చేయని వాళ్ళ అది పాపం, నీకు అది పాపం. ఇది 6వది. సరే, 7వ పాపాన్ని చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో ఇక్కడ సమూయేలు ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము 23వ వచనం అండి. 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకి విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. పాపం అంటే ఇంకోటి ఏంటట? ప్రార్థన చేయకపోవడమే పాపం అట. అది చూడండి, పాపం అంటే ఏంటంటే మనం ఏదో తప్పు చేయకూడదట. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయం? మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? మన కోసం, ఇంకా మన పిల్లల కోసం, ఇంకా మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? నిజమంటారా? మన శత్రువుల కోసం ప్రార్థన చేస్తామంటారా? అసలు ఆ మాటే వేస్తాం మనం. అర్థమైందా? మన విరోధులు కానీ, మన శత్రువులు కానీ, మన పగోలు కానీ ఉంటే ఆ మాట కానీ వాళ్ళ గురించి కానీ ఆలోచించమో చెప్పం కూడా దేవుడికి. దేవుడు ఏమన్నాడు తెలుసా? అదే నీకు పాపం.
పాపం అంటే ఏంటో తెలుసా? నీ వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడం ప్రార్థన కాదట, నీ విరోధుల కోసం ప్రార్థన చేయడమే నిజమైన ప్రార్థన అంట. నిన్ను ద్వేషించే వారి కొరకు, నీ శత్రువుల కొరకు, నీ పగవారి కొరకు ప్రార్థన చేయడం, అది దేవునికి హితమంట. దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమంట. ఎప్పుడైతే నువ్వు అలాగ ప్రార్థన చేయలేదో అది నీకు పాపం. అసలు పాపం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇది ఎన్నో పాపం? ఇది 7వ పాపం. అంటే మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో చూడండి, ఎన్ని పాపాల్లో మనం బంధించబడ్డామో. తెలియకుండానే మనం పాపం చేస్తున్నాం. మనకు తెలుసుండి కాదు అని, తెలుసుండి కాదు, తెలియకుండానే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మానవుడిగా నీవు నేను ఎన్ని రకాలుగా మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో, ఎన్ని రకాలైన పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామో ఆయన అంటున్నాడు. సరే, మరొక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథములో దైవజనుడు ఈ సొలొమోను మహారాజు కూడా మరొక శాపాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 24వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం అండి. 24:9. మూర్ఖుల యోచన పాపము. చూసారా, మూర్ఖుల యోచన పాపం అంట. అంటే మూర్ఖుడు ఎవడు? ఎవరు మూర్ఖులు అంటాం? మూర్ఖుడు ఎవడు? అమ్మ నేనే గొప్ప అనుకునేవాడు మూర్ఖుడట. తెలిసి తెలియని మాట్లాడేవాడు మూర్ఖుడట. అసలు మూర్ఖుడంటే ఎవడు? చెప్పిన మాట వినకుండా ఉండేవాడే మూర్ఖుడు. బైబిల్ గ్రంథాలు అంటాడు మూర్ఖుడు అంటే ఎవడో తెలుసా? తనకు కావలసిన గొడవకి వెళ్ళడు. పట్టణ జగడానికి వెళ్ళిన వాడు మూర్ఖుడట. వెళ్ళే కుక్క చెవులు పట్టుకుంటే కుక్క ఏం చేస్తుంది? కరుతుందండి. మూర్ఖుడు అంటే ఎవడో తెలుసా? పోయే కుక్క చెవులు పట్టుకుంటాడట మూర్ఖుడు. ఆడు ఎవడు చెప్పినా ఎండటాడు, ఆడు అన్నదే అంటాడట, ఆడు చెప్పిందే చేయాలంటాడ. మూర్ఖుడు ఎవరంటే చెప్పిన మాట వినలేని వాడు మూర్ఖుడట. అందుకన్నాడు ఇక్కడ మూర్ఖుడి యోచన పాపం అంట. ఆడు ఆలోచించేది ఎలాగ ఆలోచిస్తాడట? మూర్ఖుడు కదా, ఆడన్నదే ఆడు ఆలోచిస్తాడే తప్ప ఇతరులకు చెప్పింది వినడు. చూడండి, ఇది పాపం అంటే ఏంటంట? మూర్ఖుని యోచన, వాడు ఆలోచన పాపం అంట. ఆలోచన కూడా పాపం. అందుకనే మూర్ఖులతో సహవాసం చేయొద్దు, మూర్ఖ స్వభావం రాకూడదు, మాట వినడానికి ప్రయత్నించేలా. అలా విన్నవా నీకు పాపం లేదు, లేక మూర్ఖపు యోచన చేసావా అది నీకు పాపం. సరే, బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడో. సరే, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము పాపం అంటే ఏంటో చూపిస్తాను. 16వ అధ్యాయము 9వ వచనం అండి. 16:9. 16:9 అండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. సరే, ఆయన అంటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ 16వ అధ్యాయంలో లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు లోకస్తులు, అందుకే వాళ్ళకి అది పాపం. అందుకే లోకస్తులు దేవుడి రాజ్యం ఎందుకు చేరారంటే ఏం చెప్తాం? ఆయన దేవుని నమ్మలేదు కదా. వాళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్మితే వాళ్ళకి పాపం లేదు, దేవుని నమ్మకపోవడమే వాళ్ళకి పాపం. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పాపం ఎలాంటిదో తెలుసా? సకల దుర్నీతి పాపము. నువ్వు దుర్నీతి కార్యములు చేసినప్పుడల్లా పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. సరే, మేలైనది చేయనెరిగి ఉండి అలాగ చేయకపోవడమే పాపము. ఎన్ని రకాలుగా దేవుడు మనకి 7 రకాలుగా అంటున్నాడు. విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరి సార్, ఒకప్పుడు నీవు నేను కూడా ఇలాంటి పాపముల చేత మనం చచ్చిపోయాం. అలాంటి పాపములు మన మీద ఏలుబడి చేశాయి. కానీ ఇప్పుడు పాపములకు మన మీద ఏలుబడి లేదు. ఎందుకంటే పాపం మన మీద ఏమాత్రం కూడా ఏలుబడి చేసే అధికారం లేదు. మన పాపములన్నీ యేసు ప్రభువు దగ్గర ఒప్పుకున్నాం.
ఆ యేసు ప్రభువారు మన పాపములకు రావాల్సిన శిక్షణంతటిని అనుభవించి మన పాపం నుంచి విమోచించి ఆయన తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఆయన 24వ వచనంలో చూడ ఆ మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం అండి. 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అందుకని పాపమెరుగని ఆయన మనం చేసిన పాపములన్నిటి కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడు. మనం చేసిన అపరాధములన్నిటి కొరకు ఆయన అపరాధిగా ఎంచబడ్డాడు. అందుకని ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించామనిగా, ప్రభువా నిజమే ఒకప్పుడు నా స్వభావము నా అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన వాడిని. ఎన్ని రకాలైన పాపములు నా జీవితంలో ఉన్నాయో, ఒకప్పుడు 7 రకాలైన పాపములతో నేను జీవించిన వాడిని. అపరాధిగా నేను తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన అపరాధములు. ఎందుకంటే ఒక తోటి మనిషికి, ఒక మనిషిగా పుట్టిన వాడికి ఎన్నిసార్లు నా జీవితంలో అపరాధములు తలపెట్టాను. ఎలాంటి స్వభావం కలిగిన వాడిని. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి ఇలాంటి పాపాత్ముడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నా పాపముల నుండి, నా అపరాధం నుంచి విడుదల చేసి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. ఎంత మంచి దేవుడు తండ్రి. నా బ్రతుకునే మార్చావు. ఈరోజు నన్ను ఆ స్థితిలో నుంచి విడుదల చేసావు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానని ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు. ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్న మన దేవుడు బ్రతికించాడు. ఏ స్థితిలో ఉన్న మనల్ని ఏ స్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అందుకే ఆ ప్రభువుకి కొంత సమయం మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రభువుని నా జీవితంలో చేసిన మేలులకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం మనం ఆరాధనలోనికి వెళదామండి.